నిర్గమాకాండము 12వ అధ్యాయము 43వ వచనం నుంచి మనం చదువుదాం. మరియు యెహోవా మోషే అహరోనుతో ఇట్లనెను, ఇది పస్కా పండుగను గూర్చిన కట్టడ, అన్యుడెవడను దాన్ని తినకూడదు గాని వెండితో కొనబడిన దాసుడు సున్నతి పొందిన వాడైతే దాన్ని తినవచ్చును. పరదేశీయు కూలికి వచ్చిన దాసుడును దాన్ని తినకూడదు. మీరు ఒక్క ఇంట్లోనే దాన్ని తినవలను. దాని మాంసములో కొంచెమైనను ఇంటిలో నుండి బయటికి తీసుకొని పోకూడదు. దానిలో ఒక్క ఎముకనైనను మీరు విడవకూడదు. అలాగే మరి కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 20వ వచనం మనం చదువుదాము. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటి అయినను విరిగిపోదు. ఈరోజు మన అంశం ఇదే దేవుని పిల్లారా. మరి ఆయన ఎముకలలో ఒక్కటైనను విరవబడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నిత్యముగా ఈ ఉదయకాల సమయంలో మనం దీవించును గాక. చదవబడిన ఆయన వాక్యానికి దేవుడు తన పరిశుద్ధాత్మను జత చేయను గాక. ప్రార్థన చేసుకుందాము, తలలు ఉంచుదాము. తలలతో పాటు మీ హృదయాలు కూడా ఉంచండి. ప్రభుని స్తుతిద్దాం ప్రియులారా. అందరూ కూడా ప్రభువును మహిమపడదాం. హల్లెలూయా. స్తోత్రములు స్తోత్రము 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 తండ్రి. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, జీవాధిపతి, మహోన్నతుడా, గొప్ప దేవుడా, కనికరం గల మా దేవ. అందరూ కూడా ప్రభువును స్తుతిద్దాము. హల్లెలూయా 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 హల్లెలూయా. కనికరించమని అడిగిన దేవుణ్ణి, కృప చూపించమని అడిగిన దేవుణ్ణి, ప్రభువా రంగం మీదకి రా ప్రభువా, మాట్లాడుతుండ్రి, నీ ప్రజలను దర్శించు ప్రభు అని దేవుని అడుగుదాము. దేవా ఈరోజు ఉదయం మాతో మాట్లాడాలి ప్రభువా. నువ్వు ఒక్క మాట అయినా మాట్లాడకుండా ఇక్కడికి మమ్మల్ని నేను వెళ్ళను ప్రభువా, మమ్మల్ని పంపించొద్దు ప్రభు అని దేవుని అడగండి. మన నిరాశలన్నీ కూడా దేవుడు తీసివేయాలి. నిస్పృహలన్నీ దేవుడు తొలగించాలి. నెమ్మదితో నింపాలి, సమాధానంతో నింపాలి. ఆ 7వ ముద్ర మన జీవితంలో తెరవబడాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రములు 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 తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. పాపాలను నీలో నీ ప్రేమతో నన్ను చేర్చావయ్యా. పాపాలను నీలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను చేర్చావయ్యా. నే తోడు లేని నాకు నా తోడుగా, నా అంతగా నీవు నిలిచావయ్యా. నే తోడు లేని నాకు నా తోడుగా, నా అంతగా నీవు నిలిచావయ్యా. యేసయ్యా యేసయ్యా
నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. యేసయ్యా 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 సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా. ఎంతమంది మీరు సమర్పించుకున్నారు దేవుడు? పాటలోనైనా నిజంగా సమర్పించుకున్నారా? నిజంగా మీ జీవితాలు సజీవ యాగముగా సమర్పించుకున్నారా? మీ సమర్పణకు మీ ఒప్పుకోలుగా ఆయన ప్రధాన యాజకుడు అయి ఉన్నారు. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ గల మా రక్షకుడా, కృపామయుడా, కనికరం గల మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ప్రశస్తమైన ఉదయకాల సమయంలో ప్రభు ఇంతవరకు పాడి స్తుతించి ఘనపరిచి ప్రభువ, కానుకలు అర్పించి ప్రభువ, నిన్ను ఆరాధించాము దేవా. ఎన్నిక లేని వారు, బలహీనలం ప్రభువ, నీ మాట కొరకు ఎదురు చూస్తున్న నీ పిల్లలం ప్రభువ, నీవే రంగం మీదకి వచ్చి మాట్లాడండి. ఇదిగో మా యొక్క బలము శక్తితో పేజీలు తిరగేయగలిగాం ప్రభువ, కానీ నీ వాక్యానికి నీవే సొంత అనువాదకుడు ప్రభువ. నీవు రంగం మీదకి వచ్చి మాట్లాడాలి తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరే కృప చూపించండి, కనికరించండి, కార్యములు జరిగించండి ప్రభువ. మా తండ్రి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నన్ను పక్కకి తప్పించండి, మీరు మాట్లాడండి ప్రభు. నీ ప్రజలకు ఏం కావాలో అదే మాట్లాడు ప్రభు. వాక్యం కొరకు నా నోరు తెరవండి, రంగం మీదకి వచ్చి మాట్లాడండి, మహిమ పొందండి, కృప చూపించమని మమ్మల్ని మీకే సమర్పించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడుగుచున్నాను. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం దేవుని వాక్యాన్ని విందాము, వర్తమానం విందాము. ఆయన ఎముకలలో ఒక్కటైనను విరువబడదు. హల్లెలూయా. కొంచెం సౌండ్ పెరుగుతుంది, ఇది చూడండి. దేవుని వాక్యాన్ని మనం వినబోతున్నాము. దేవుని పిల్లలారా, చాలా శ్రద్ధగా వినండి. ఈరోజు నేను చెప్పాలనుకున్న వేరే అంశం చెప్పాలనుకున్నాను, కానీ రాత్రి ఎందుకో సడన్గా మరలా అది పోయింది నా మనసులోంచి. మరలా ప్రభువా నువ్వు ఏమి ఇవ్వబోతున్నావు దేవుడిని అడిగినప్పుడు, మరి ఈ చిన్న సంఘము కొరకు చిన్న వర్తమానం దేవుడు మరి ఇవ్వడం జరిగింది. ఆ ప్రవక్త బోధించినటువంటి ఆ అంశాల్లో నుండి, ఆ ఆలోచన నుంచే తీసుకుని మరి ఇక్కడ వర్తమానం తీసుకురావడం జరిగింది. ఆయన ఎముకలలో ఒక్కటైనను విరవబడదు. హల్లెలూయా. చూడండి, మనం ఇప్పుడు పాత నిబంధన గ్రంథం చదువుకున్నాము. పాత నిబంధనలో వారికి బలులు ఉన్నవి, మరి పస్కాతో ప్రారంభించబడుతుంది. అది ఆ పండుగలు ఉన్నవి. మరి ప్రియమైన దేవుని పిల్లలారా,
పస్కా పండుగ ఉన్నది, పస్కా బలి ఉన్నది వారికి. ఇప్పుడు ఆ పస్కా బలి గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడ దేన్ని నడిపించాలంటే పస్కాలో గొర్రె పిల్లను నడిపించాలి. ఇప్పుడు పస్కా గురించి చెప్పే అంశం కాదు నాది. అక్కడ ఏమన్నాడంటే మోషేతో దేవుడు ఐగుప్తులోంచి, ఈ పస్కా ఎక్కడ స్టార్ట్ అయింది? ఈజిప్ట్లో స్టార్ట్ అయింది. ఎందుకు స్టార్ట్ అయింది? వారు ఆ ఈజిప్ట్లోంచి బయటికి వస్తున్నారు, వచ్చేసారు, హల్లెలూయా అనే దానికి సూచన గది. దేవుడు వారిని ఒక పస్కాను మరి ఆచరించమన్నాడు. ఐగుప్తులోంచి బయటకు వచ్చినటువంటి ఆ రాత్రి, ఆ బయటికి మరి బయలుదేరినటువంటి ఆ రాత్రి వారికి ఆ పస్కా మరి దేవుడు వారికి ఇచ్చాడు. దేవుని పిల్లలారా, ఇప్పుడు మనకి కూడా ఒక పస్కా ఉన్నది. మనము కూడా ఈ లోకమని ఐగుప్తులోంచి బయటకు వచ్చేస్తున్నాము. మన కొరకు కూడా ఒక గొర్రె పిల్ల వధించబడింది. హల్లెలూయా. ఆ గొర్రె పిల్ల ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. పాత నిబంధనలో మరి భౌతికమైన గొర్రె పిల్ల, ఇప్పుడు ఆత్మ సంబంధమైన గొర్రె పిల్ల మన కొరకు వధించబడింది. ఎందుకు వధించబడింది? మనము కూడా నిర్గమన ప్రజలమై ఉన్నాము. మనము కూడా ఎక్సోడస్ పీపుల్ అయి ఉన్నాము. మనము కూడా బయటకు వస్తున్నాము. దేవుని పిల్లలారా, బయటకు వచ్చిన ఆ సందర్భంగా మన కొరకు కూడా ఒక గొర్రె పిల్ల వధించబడింది. ఆ గొర్రె పిల్ల అందరూ కలిసి ఒక ఇంట్లోనే తినమన్నాడు. నిజమేనా? నిజంగా నువ్వు వాక్యాన్ని వింటున్నప్పుడు మీకు అర్థమవుతుందండి. మరి నేను టేబుల్ వినేస్తాను, నాకు పాస్టర్ అవసరం లేదు, నేను ఎక్కడో వినేస్తాను అంటే, ఎప్పుడైనా ఒంట్లో పోగలేక పరిస్థితులు పోలేక మరి సంఘానికి రాలేని గురించి కాదు మనం మాట్లాడేది. మరి ఈరోజు చాలా మంది ఏమంటున్నారు చెప్పండి? కాపర్ అవసరం లేదు, మేమే ఏదో రకంగా వినేయగలము. అక్కడ అన్నాడు ఒక పస్కాను ఆచరించి మమ్మల్ని వధించి అక్కడ ఒక ఇంట్లో తినమన్నాడు. ఆ తర్వాత ఎవరు తినకూడదు? అన్యుడు కానీ పరదేశి కానీ. ఎందుకంటే దీనికి సంబంధించిన వాడు తినకూడదు. ఇక చాలా మంది అంటారు మేము ఉండే స్థలంలో మేము ఉంటాము, మేము వాక్యం వింటున్నామండి. అసలు నువ్వు తినకూడదు, అక్కడ నీకు సంబంధం లేదు. ఇది అబ్బాయి మీ వాక్యం అంటే మాకు బాగా ఇష్టమండి, మీ పాటలు అంటే మాకు బాగా ఇష్టమండి, మేము పలానా చోట నుండి వింటున్నామండి. మరి ఎలా కుదురుతుందండి సంఘానికి రావడానికి? నేను ఒకటే చెప్తున్నాను, అసలు నీకు అవసరం లేదు ఇది. నువ్వు తినక, నువ్వు వినొద్దు కూడా, ఎందుకంటే నీకు సంబంధమే లేదు ఇది. మరి ఎవరు తినొచ్చు? వెండితో కొనబడిన వాడు తినొచ్చు, సున్నతి పొందినవాడు తినొచ్చు. హల్లెలూయా. ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మాన్ని పొందారో వారు తినండి ఈ వర్తమానాన్ని. హల్లెలూయా. ఎవరైతే వెండితో కనబడ్డారో, వెండి దేనికి సదృశ్యము? విమోచన. ఎవరైతే విమోచించబడ్డారో, ఎవరైతే రక్షించబడ్డారో వారికి ఇది పనిచేస్తుంది. నేను ఏ శాఖలోనూ ఉంటాను, నేనేదో సంస్థలో ఉంటాను, నేను సిద్ధాంతాల్లో ఉంటాను, నేను ఆచారాల్లో ఉంటాను, అప్పుడప్పుడు మీ వర్తమానం వింటాను. నో సార్, మీకు ఇది ప్రయోజనం లేదు. అయితే అక్కడ ఏమన్నాడంటే, ఆ గొర్రె పిల్లను వధించి దాన్ని తింటున్నప్పుడు ప్రియులారా అక్కడ ఒక మాట చెప్పాడు, చదువుదాం ఇప్పుడు. మరియు యెహోవా మోషే అహరోనుతో ఇట్లా, నేను ఇది పస్కా పండుగను కూర్చుని కట్టడా, అన్యుడు ఎవడును దాన్ని తినకూడదు కానీ, వెండితో కనబడిన దాసుడు కానీ, వెండితో కనబడిన దాసుడు అంటే వెండితో కనబడి సున్నతి పొంది ఉండాలి, అప్పుడు తినొచ్చు. నీవు మరి విమోచించబడాలి, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి, అప్పుడు నీకు 7వ ముద్ర బాగా పనిచేస్తుంది. హల్లెలూయా. ఈరోజు చాలా మంది కాపీ చేసి ముద్రలు బోధించేస్తున్నారండి. అంటే నేను మాట్లాడేది వర్తమానంలో ఉన్న ప్రజల కొరకు మాట్లాడతలేదు. బయట కూడా కొన్ని స్పీకర్ల దగ్గర అప్పుడప్పుడు కొన్ని మాటలు ఏంటంటే వర్తమానాలు కాపీ చేసినట్లుగా కనపడుతున్నాయి ఆ మాటలు. ఎందుకంటే వర్తమానంలో మాటలు వారు మరి చెబుతున్నారు. దేవుని పిల్లలారా అంటున్నా, అసలు నీకు విమోచనే లేదు, నీకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిసం లేదు. నువ్వెలాగా ఈ పస్కా పశువుని, ఈ యొక్క 7వ ముద్ర నీకెలాగ పనిచేస్తుంది? ఇది ఈ యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు నీకు ఎందుకు పనిచేస్తాడు? నీకు ఉపయోగం లేదు, నీకు మరణమే తప్పితే అది జీవం కాదు. అలాగూ దాన్ని మరి అన్యుడు అయ్యుండి వాడు తినకూడదు కానీ, వాడు వెండితో కొనబడి సున్నతి పొందినోడైతే తినొచ్చు. పరదేశీయు
కూలికి వచ్చిన దాసుడు. దాన్ని తినకూడదు. పరదేశం అంటే మేము ఓ రోజు వస్తాం సంఘానికి, ఇంకా మరి ఎలా కుదురుతుంది? కూలికి వచ్చినోడు ఇశ్రాయేల్ దేశానికి కూలికి వచ్చి, ఎందుకంటే వాడు ఆ సమాజం వాడు కాదు, ఆ గుడారానికి సంబంధించిన వ్యక్తి కాదు, కానీ కూలికి వచ్చాడు. అలాంటి వ్యక్తికి మనం ప్రభురాత్రి భోజనం ఇస్తామా? ఎప్పుడో ఒక రోజు వచ్చి అలా కనపడి వెళ్ళిపోతారంటే ప్రభురాత్రి భోజనం ఇస్తామా? అలాగే ఇవ్వం కదా. అట్లాగే కూలికి వచ్చిన వాడు కానీ పరదేశి కానీ దాన్ని తినకూడదు అన్నాడు. మీరు ఒక్క ఇంట్లోనే, ఏ ఇంట్లోని? ఇప్పుడు పాత నిబంధనల వారికి ఎలా చెప్పాడు, ఇప్పుడు ఒక్క ఇంట్లోనే, నీ సొంత సంఘంలోనే, హల్లెలూయా, నీ కాపరి దగ్గర ఆ వాక్యాన్ని వినాలి. దాని మాంసములో కొంచెమైనను నీ మాంసాన్ని ఇంట్లోంచి బయటికి తీసుకెళ్ళడానికి వీల్లేదు. దానిలో ఒక్క ఎముకనైనను విరవకూడదు. అది కట్టడ. పస్కాను వారు ఆచరిస్తున్నప్పుడు, వారు చేస్తున్నప్పుడు కొన్ని నియమాలు దేవుడు చెప్పాడు వారికి. నేను అన్నీ చెప్పట్లేదు, కొన్ని మాటలే చెప్తున్నాను దాంట్లోంచి. పస్కాని ఈ విధంగా ఆచరించాలి, దాన్ని ఆత్మ సంబంధంగా కూడా మనం అట్లానే చేయాలి. అయితే క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు ఆ గొర్రె పిల్ల ఎముకల్లో ఒక్క ఎముక కూడా విరవకూడదంట. విరవబడకూడదు దాని ఎముక, ఎందుకంటే అది విరవబడ్డానికి కాదు, అది హల్లెలూయా. అదే మనము మరలా కీర్తన గ్రంథంలో చదువుకుంటున్నాం. కీర్తన గ్రంథంలో చదివాం కదా, దాని గురించి మీరు చదవండి. ఇప్పుడు ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటి అయినను విరిగిపోదు. ఇది ఒక ప్రవచనము, వింటున్నారా? ఇదేమైనది చెప్పండి? ప్రాఫెసీ వర్డ్. దిస్ ఈజ్ ప్రాఫెసీ వర్డ్. ఇది ప్రవచనాత్మకమైన వాక్యమైనది. ఇది ఒక వ్యక్తి గురించిన ప్రవచనమై ఉంది. ఎవరా వ్యక్తి? ఎవరి గురించి? అది ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన ప్రవచనం అది. హల్లెలూయా. ఇప్పుడు ఆ పస్కా బలి పశువు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు ఐగుప్తులో ఆ గొర్రె పిల్ల ఎవరి కొరకు చనిపోయింది? ఆ అందులో బానిసలుగా ఉన్నటువంటి ఆ దేవుని ప్రజల కొరకు ఆ గొర్రె పిల్ల వధించబడింది కానీ దాని వెముకలు విరవకూడదు. ఎంతమందికి అర్థమైంది? అది వధించబడింది, దాని యొక్క చర్మం తీయబడింది, దాని యొక్క మాంసం తీయబడింది, ఆ రక్తం ఒలికించబడింది, ఎముక మాత్రం విరవడానికి వీల్లేదు. మీకు అర్థమవుతుందండి? ఎముకను విరవకూడదు. ఇప్పుడు అదే మరి కలువరిగిరిలో ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి కూడా మాట్లాడబడింది. అది ఇప్పుడు ఆ పస్కా బలి పశువు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన గురించి ముందుగా మరి కీర్తనలో ప్రవచించబడింది, ఆ ఎముకలలో ఒక్కటి కూడా విరవబడకూడదు. దేవునికి మహిమ. ఎముకలు విరవబడకూడదు, అవి విరవబడ్డానికి కాదు ఆ ఎముక. హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా వాక్యాన్ని ముందుకు మనం తీసుకువెళ్దాం. యోహాను సువార్త చదువుకుందాం ప్రియులారా. ఒక వాక్యాన్ని, ఒక లేఖన భాగాన్ని మీకు చదివి వినిపించాలని నేను ఆశపడుతున్నాను. యోహాను సువార్త ఎన్నో అధ్యాయం నేను చదవండి. అది సిలువ వేయబడిన సందర్భం. అది 33వ వచనం నుండి మనం చదువుదాం. యోహాను సువార్త ఆ చివరి క్షమించండి చిన్న అంతరాయం కొరకు. యోహాను సువార్త 19వ అధ్యాయం 33 నుండి. వారు యేసు నొద్దకు వచ్చి అంతకుముందు ఆయన మృతి నొందుట చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు గాని సైనికులలో ఒకడు ఈటితో ఆయన ప్రక్కన పొడిచెను. వెంటనే రక్తమును నీళ్లును కారెను. ఇది చూచిన వాడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. అతని సాక్ష్యము సత్యమే. మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయన ఎరుగును. అతని ఎముకలలో
ఒక్కటైనను విరువబడదు అని కీర్తనల గ్రంథములో రాయబడిన ప్రవచనం, ఆ లేఖనం నెరవేరబడినట్లు ఇవి జరిగెను. అంతమందికి అర్థమవుతుంది. ఇప్పుడు కీర్తన గ్రంథములో ఆయన గురించి రాయబడింది. అలాగే మరి నిర్గమాకాండములో ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి రాయబడింది. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి నిర్గమాకాండములో రాయబడింది అది ఛాయ, నిజమేనా? కీర్తన గ్రంథంలో రాయబడింది అది ప్రవచనము. ఇప్పుడు కొత్త నిబంధనలో రాయబడింది అది నిజమైనది, అది అది రియాలిటీలోకి వచ్చింది. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఏం జరిగింది అక్కడ? ప్రభు అయిన యేసుక్రీస్తుని సిలువేశారు. ఒక్కసారి కలవర వైపుకి వెళ్దాం దేవుని పిల్లలారా. ఆ కలవరగిరిలో ఉన్నటువంటి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి వెళ్దాం. ఎందుకంటే కలవరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలాంటి కఠినాత్ముడికైనా కన్నీరు రావాల్సిందే. అంత ఘోరముగా ఉంది ఆయన మరణము. అంతమందికి అర్థమవుతుంది. ఆయన మరణం చాలా ఘోరంగా ఉంది ప్రియులారా. ప్రవక్త వివరిస్తున్నాడు చూడండి. అపహాసకుల యొక్క మరి ఆ యొక్క ఉమ్ములు అంటండి ఆయన ముఖం నిండా ఉన్నాయంటండి. ఆ కలవరికి వెళ్లే ముందు అపహాసకులు వేసినటువంటి ఆ ఉమ్ములు మరి ముఖం నిండా ఉన్నాయి. ఆయన వీపును చీల్చేశారంటండి. వీపును చీల్చినప్పుడు వీపు మామూలుగా చీల్చబడింది అనుకుంటున్నారా? మరి వీపు వెనకాల ఉన్న ఎముకలు కనపడుతున్నాయంటండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ వీపు వెనకాల ఉన్న ఎముకలు కనపడుతున్నాయి. ఆయన్ని ముందు కూడా చీల్చారంటండి. మరి అటుపక్క ఇటుపక్క ఎలా చేర్చబడ్డాడంటే ఆయన ఎముకలు క్షమించండి, ఎముకలు కనబడేలా చేర్చబడ్డాడండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ ఎముకలు కనబడేలాగా ఆయన చేర్చబడ్డాడు. ప్రియమైన దేవుని ప్రియులారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేయండి ప్రియులారా. మీరు కొంచెం మరి ఆటంకాలన్నీ దేవుడు తొలగించారు. వాక్యానికి దేవుడు చక్కటి ఫ్రీగా మరి దేవుడు మరి ఆత్మ ఫ్రీగా కదిలినట్లుగా దేవుడు సహాయం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థనాపూర్వకంగా ఉండండి. ప్రతి ఆటంకము శత్రు కార్యము దేవుడు ఇక్కడ బంధించును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఆ కలవరి వైపు ఆయన చూడండి. ఏం కనపడుతుంది అక్కడ? ఆయన చీల్చేశారు ప్రియులారా. వీపుని చీల్చినప్పుడు వీపు వెనకాల ఎముకలు కనపడుతున్నాయి. మరి పక్కన చీల్చినప్పుడు పక్కన ఎముకలు కనపడుతున్నాయి. ఎముకలు కనబడే అంతగా చీల్చబడ్డాడంట ఆయన. అపహాసకులు వేసినటువంటి ఆ ఉమ్ములు ఆయన ముఖం నిండా ఉన్నాయి అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఎలా ఉన్నాడు ఆయన? నడవలేని పరిస్థితి. ఆయన సిలువెత్తుకుని ఆ కలవర వైపు వెళ్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. మనం చూసినప్పుడు ఆయన కోసము మరి కొన్ని విషయాలు ఆయన కొరకు మనం చూసినప్పుడు ప్రియులారా ఎలా ఉంది ఆయనది? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకే. మరియు సూర్యుడు తనను గూర్చి తాను సిగ్గుపడినట్లుగా ఆయన చనిపోయాను. ప్రకృతి శత్రు యొక్క గమనిని స్వాధీనపరుచుకుంటారని వర్తమానంలో ప్రవక్త చెప్తున్నారు. మరియు సూర్యుడు తనను గూర్చి తాను సిగ్గుపడినట్లుగా ఆయన చనిపోయాను. ప్రకృతి సిగ్గునుంది పనిచేయపోలేనంతగా ఆయన చనిపోయాను. మధ్యాహ్నం వేళ సూర్యుడు అస్తమించెను, నక్షత్రములు బయటికి రాలేదు. మధ్యాహ్నం వేళ నీ ఎదుటనున్న చేతిని నువ్వు చూడలేంతగా పంచభూతములు నల్లబడినట్లుగా ఆయన చనిపోయాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీకు అర్థమవుతుందండి ఎలా చనిపోయాడు తెలుసండి? సూర్యుడు తనను గూర్చి తాను సిగ్గుపడినట్లుగా చనిపోయాడు అంటండి. ఎందుకంటే మరి చిత్రకారుడు చిత్రానికి వేస్తున్నప్పుడు ఆయన ఒంటికి ఒక బట్ట తగిలించాడు, కానీ ఆ యూదులైతే ఆయన ఒంటి మీద ఒక వస్త్రపు నూలు పోగులు కూడా లేకుండా చంపేశారండి ఆయన. ఎందుకంటే ఆ ఫోటో కదా పెట్టకపోతే బాగోదని ఒక వస్త్రాన్ని కప్పారు. కానీ అసలు ఆయన మరి చూడండి మరణించేటప్పుడు ఆ శిలువ మీద ఉన్నప్పుడు ఆయన వస్త్రాలు పూర్తిగా తీసేశారు ప్రియులారా. సూర్యుడు చూడలేకపోతున్నాడు, ప్రకృతి చూడలేకపోతుంది, నక్షత్రాలు బయటికి రాలేదు, పంచభూతాలు నల్లబడిపోయేలా అంతగా ఆయన చనిపోయాడంట. దేవుని ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ఎలాగా చనిపోయాడో తెలుసండి. ఆయన వారు ఆయన చేతులను తీసుకుని సాగదీసి మేకులతో ఆయనను ఒక సిలువకు కొట్టిరి. వారు ఆయనను కొట్టి ఆయన ఎముకలు కనబడినట్లుగా చీరేశారంట. మామూలుగా కొట్టలేదండి, ఎముకలు కనబడేలాగా చీరేశారండి. ఇప్పుడు అక్కడ ఏం చేస్తాడంటే ఆయన తన ఎముకలను ప్రదర్శిస్తున్నాడు అక్కడ. హల్లెలూయా. ఆ ఎముకలను ప్రదర్శిస్తున్నాడు ఆయన. ఇందులో చాలా మరి మర్మం ఉంది దేవుని పిల్లలారా. దేవునికి మహిమ కలుగును గాక. ఎముకలు కనబడుతున్నాయి. ఎముకలు కనబడినట్లుగా
ముక్కలుగా ఆయన్ని చీరివేశారు అక్కడ. అయితే ఆయన చేసినప్పుడు, వారు చేయగలిగినంత చేసినప్పుడు మరణం ఆయన తాకి, ఇప్పుడు యెహోషువను స్వాధీనపరుచుకున్నట్లుగా నేను నిన్ను స్వాధీనపరుచుకుంటాను, దానియేలును స్వాధీనపరుచుకున్నట్లుగా నిన్ను స్వాధీనపరుచుకుంటాను అని ఆ మరణంతో ఆయన అంటున్నాడు. దేవుని పిల్లారా, ఆ ఎముకలు బయట కనిపించేందుగా చీల్చివేయబడినది, శిలువ మీద వేలబడుతూ చూడండి. ఇంకొక చోట ఏమంటున్నాడంటే, ఆయన యొక్క గోళ్ళు మీద రోమీలు మేకులు దిప్పిరి, ఆ యొక్క రోమా కోడలతో అతని యొక్క వీపు లోపల ఉన్న ఎముకలు బయటకు కనిపించేంత వరకు చీల్చబడింది. శిలువ మీద వేలాబడుతూ గట్టిగా అరుస్తూ చనిపోయాడు. పాప యొక్క మరణం అనగా లోకం యొక్క పాపము అతని మీద మోపబడింది. మరియు అచ్చటి దేవుడు ఆయన యొక్క పక్కను చీల్చివేసి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ఎలా ఉందో ఆయన యొక్క మరణం యొక్క పరిస్థితి. ఇప్పుడు కల్వరి శిలువలో ఆయన చనిపోయినప్పుడు మామూలుగానే చనిపోయాడు అనుకున్నామా, కానీ అట్లా కాదండి. ఆయన ఎముకలు బయటికి కనిపిస్తున్నాయండి. మరి ఎముకలు బయటికి కనిపించేలా చీరేశారు. ఆ తర్వాత మరలా ఏం చేశారు చెప్పండి? వీపును చీరుస్తుంటే వీపు వెనకాల కూడా ఎముకలు కనపడుతున్నాయి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? ఏదో జరుగుతుంది అక్కడ. హల్లెలూయా. లోపల ఏదో ప్రదర్శిస్తున్నాడు ఆయన. వెనక భాగం మీద ఉన్నటువంటి ఎముకల్ని, ఈ చుట్టూ ఉన్నటువంటి ఎముకల్ని ఆయన ప్రదర్శిస్తున్నాడు. సైనికులు వచ్చి అక్కడ ఇద్దరు సిలువేయబడిన వారిని ఎముకల మీద కొట్టారు కానీ, కాళ్ళు ఇరిగిపోయేలా కొట్టారు కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఎముకలు విరవబడలేదంట. ఎందుకు? ఆల్రెడీ ఒక ప్రవచనం ఉంది. హల్లెలూయా. ఆయన ఎముకల్లో ఒక్కటి విరవబడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఎముకల్లో ఒక్కటి విరవబడదు. అది భద్రవడానికి ఏర్పాటు చేసుకోబడిన ఎముక కాదు అది. ఇప్పుడు ఎందుకు ఎముక ఎరగబడతలేదు? మీకు అర్థమవుతుందండి? ఎందుకు దేవుడు ఎముకని నెరవనవట్లేదు? ఎందుకు దాన్ని దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంతవరకు మనం ప్రవచనం నెరవేరడానికే అనుకున్నాము. అయితే ఎముక ఎందుకు ఎరగలేదు అక్కడ? ఎందుకు ఎముక ఎరగలేదు? ఎవరా ఎముక? ఆది కాండం చదవండి మీరు. హల్లెలూయా. ఆది కాండంలో ఒక ఎముక ఉన్నది. ఇప్పుడు ఆదాము యొక్క పక్కన చీల్చి దేవుడు ఒక ఎముకను తీశాడు. ఎవరి ఎముక అది? అది ఆయన ఎముకే. హల్లెలూయా. ఇప్పుడు ఆ ఎముకను ఒక స్త్రీగా చేశాడు. స్త్రీగా చేసి ఆదాము దగ్గరికి తీసుకొచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆదాము దగ్గరికి తీసుకొచ్చి గుర్తుపట్టమన్నాడు. ఎవరో చూడండి. హల్లెలూయా. అతనికి ఆపరేషన్ జరిగినప్పటికి కూడా, అతను ఆ సమయంలో మరి చూడలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా, వింటున్నారండి? ఏమంటున్నాడు? చూడగానే అన్నింటినీ గుర్తుపట్టి అన్నింటినీ రకరకాల పేర్లు పెట్టాడు. అసలు ఈమెను గుర్తుపడతాడో లేదో అని చెప్పినప్పుడు ఆయన అన్నాడు, ఎవరేమే? నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము. ఎవరిప్పుడు? ఆయన ఎముకల్లో ఎముక. హల్లెలూయా. ఇప్పుడు వధువెవరు? అవ్వెవరు? ఆదాము ఎముక. వధువెవరు? ప్రభువైన యేసుక్రీస్తు ఎముక. ఆయన ఎంతగా మరణిస్తాడు కానీ ఎముకని ఎరగను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన వీపును చేల్చిస్తాడు. వెనకాల ఉన్న ఎముకని విరవద్దు. పక్కన చేల్చిస్తాడు. ఆ ఎముకను మాత్రం ఎరవకు. ఆయన ఎంతగానో పోరాడతాడు. ఎముక ఎరగకూడదు. ఎందువల్ల? ఎముక ఎవరు? నువ్వే. ఎముక ఎవరు? ఆయన వధువు అయి ఉన్నది. ఇప్పుడు ఆ వధువు భద్రడానికి ఇష్టం లేదు. వింటున్నారా? బ్రోకెన్. ముట్టుకునే వాళ్ళది. అసలు ముట్టుకోవడానికి ఇష్టపడ్డా ఆయన. అది విరిగిపోవడానికి ఇష్టపడ్డా ఆయన. ఎందుకంటే అది ఎవరు? ఆయన ఎముక. ఆయన ఎముకలో ఎముకది. ఆయన ఆత్మలో ఆత్మది. ఆయన భాగం అది. ఎవరు నువ్వు? ఆయన ఎముకవు నువ్వు. ఇప్పుడు కీర్తన గ్రంథములో రాయబడిన ప్రవచనం నెరవేరడానికి ఆయన ఎముక ఎరగొట్టనివ్వలేదా? దాని కొరకు మాత్రమే కాదండి, అసలు ఎముక ఎవరంటే ఆయన వధువు అయినది. అందుకే కదండి అవ్వ ఆదాము రాకముందే ఆమె పాపంలో పడిపోయిందండి. ఇప్పుడు ఆమె నాశనం అయిపోవాలి, నశించిపోవాలి, నరకపాత్రురాలైపోవాలి.
ఆమెను దేవుడు వెంటనే చంపేయాలి. చంపేయక్కర్లొద్దా? మరి ఎందుకు ఆదాము రంగం మీదకి వచ్చాడు? ఇప్పుడు దేవుడిని చూస్తున్నాడు, ప్రభువుని చూస్తున్నాడు. తండ్రితో వెళ్ళాలా, భార్యతో వెళ్ళాలా? మీకు అర్థమవుతుందండి? ఒక పడిపోయిన భార్య తప్పిపోయింది, మరి నశించిపోతుంది. హల్లెలూయా. ఒక పక్క తండ్రి పిలుస్తున్నాడు, నీకెవరు కావాలి? దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు కావాలంటే ప్రభువా, ఆమె లేకపోతే నేను ఉండలేను. ఎందుకంటే ఆమె నా ముందు పెట్టినప్పుడు ఆమె నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసం అని ఆమె గురించి కవిత్వాలు పాడాను కదా. ఇప్పుడు నేను ఆమెను ఎలా విడిచిపెట్టుకోగలను? ఆమె కోసం నేను కూడా పాపంగా మారిపోతాను, ఆమె కోసం నేను కూడా తప్పులో పడిపోతాను, ఆమె కోసం నేను మరణిస్తాను. హల్లెలూయా. ఇప్పుడు కల్వరిలో ప్రభువైన యేసుక్రీస్తు, ఇప్పుడు పడిపోయిన ఆయన భార్య, నశించిపోవడం సిద్ధంగా ఆయన పిల్లలు, తండ్రి స్థానంలో ఆయన తండ్రి స్థానం పిలుస్తుంది, కుమారుడి స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తావు నువ్వు? వారి కొరకు మరణిస్తావా, లేకపోతే నువ్వు నా దగ్గరికి వచ్చేస్తావా? తండ్రి దగ్గర ఉంటావా, భార్యతో ఉంటావా? దేవునికి మహిమ. హల్లెలూయా. ఇప్పుడు కల్వరిగిరిలో మన ప్రియుడు, మన యొక్క పెళ్లి కుమారుడు, మన భర్త, మన యజమాని. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు ఇప్పుడు? మహామహిమలన్నీ విడిచిపెట్టి ఆయన భార్యతో పాటు ఆ కిందకి దిగి వచ్చేసి ఆ మట్టిలో మట్టిగా, హల్లెలూయా, వారి పాదాలు పట్టుకునేంతగా తగ్గించుకుని పాతాళం యొక్క మురికిలోకి కూడా ఆయన దిగి, దేవునికి మహిమ కలుగును గాక, తన పిల్లలను తన భార్యను రక్షించుకుంటాడా, లేకపోతే మహిమలోనే ఉండిపోతాడా? ఏంటి తేల్చుకోవాలి. ఇప్పుడు కుమారుడు స్థానంలో ఉన్న ఆయన అంటున్నాడు, నా భార్యతో పాటు నేను వెళ్ళిపోతాను, నా ప్రజల కొరకు నేను చనిపోతాను, నా ప్రజల కొరకు నేను ఆ యొక్క నా పాతాళానికి వెళ్తాను, సమాధిలోకి వెళ్తాను, మరణంలోకి వెళ్తాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం జరుగుతుంది ఇప్పుడు? తన భార్య కొరకు అతడు మరణంలోకి వెళ్ళిపోయాడండి, సమాధిలోకి వెళ్ళిపోయాడండి అంటున్నాడు, ఒక్క ఎముక కూడా ఎరగడానికి. ఇప్పుడు జగత్తుకు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఎవరినైతే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో దేవుడు ఏర్పాటు చేసుకుని ఎన్నుకున్నాడో ఆ ఒక్క వ్యక్తి కూడా నశించుకోవడానికి ఆయనకి ఇష్టం లేదు. మీకు అర్థమైందండి? నిన్ను దేవుడు ఎన్నుకుంటే, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటే నువ్వు నశించిపోవడానికి ఆయనకి ఇష్టం లేదండి. ఒక్క ఎముక కూడా ఎరగకూడదు, సింగిల్ బోన్ అంటున్నారా? ఒక సింగిల్ బోను కూడా ఇష్టపడ్డా ఎరగపోవడానికి ఆయన ఇష్టం లేదు. ఎందుకంటే నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసం. దేవుడు నిన్ను ఎన్నుకుంటే ఎన్ని కష్టాలన్నా రాని, ఎలాంటి శ్రమలన్నా రాని, మరణమే నీ ముందు నిలబడి మనగాడు వలె సవాలు చేయని అంటున్నారా? అసలు ఎముక ఇరిగిపోవడానికి వీల్లేదు, ఎముక నశించిపోవడానికి వీల్లేదు. ఎందుకంటే నిన్ను ఇప్పుడు ఎన్నుకున్న వ్యక్తువు కాదు నువ్వు. జగత్తుకు పునాది వేయబడకునిపై ప్రేమ చేత క్రీస్తులో ఎన్నుకున్నాడు, రక్తముతో ముద్రించాడు, గొర్రెపిల్ల జీవ గ్రంథములో నీ పేరు రాశాడు. నిన్నెలా పోగొట్టుకుంటాడు ఆయన? నిన్నెలా తప్పిస్తాడు దేవుడు? రానివ్వండి ఉపద్రవాలు, కష్టాలు రానివ్వండి. అందుకని ఏమంటాడు పౌలు? ఏమంటాడు? కాదండి, పౌలు ఏమన్నాడు? రాబోవన ఉన్నమైన, మరణమైన, జీవమైన, ప్రభుత్వములైన, అధికారములైన, క్రీస్తు ప్రేమను కరువైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపువాడు ఎవడో? కరువుల, ఉపద్రవముల, వస్త్రహీనత, సమస్యల, ఆర్థిక ఇబ్బందుల, అప్పుల, రోగముల, వైరస్ ఈ ఎముకను ఎరవడానికి వీల్లేదు. హల్లెలూయా. అంటే వైరస్ రాకూడదన్న ఉద్దేశం కాదు, రావచ్చు, వస్తుంది ఎవరికైనా. ఎందుకంటే మీరు దైవములని ఆయన చెప్పాడు, ఆయనను ఇతర మనుషులు చనిపోయినట్టు మీరు చనిపోతారన్నాడు. కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శించి అది రాకూడదు, ఇది రాకూడదు, అది నీకు రొంపెందుకు వస్తుంది అంటాను నేను. నువ్వు వధువు అయితే మరి
ప్రతి వ్యాధి దెయ్యమేనా అన్నాడా? హల్లెలూయా. మరి నీకు జ్వరం ఎందుకు వస్తుంది? కరోనా వైరస్లో వస్తే అది వధువు కాదు. అత్యుత్సాహం ప్రదర్శించి కొంతమంది భలే బోధలు చేస్తారండి. ఇప్పుడు ఈ భౌతికమైన దేహానికి ఏమొచ్చినా రావచ్చు, అది ప్రమాదం కాదు. లోపల ఉన్న అసలు మనిషికి అసలు మరి భయంకరమైనటువంటి ఆత్మ సంబంధమైన కరోనా రాకుండా చూసుకో. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆ మనిషిని దేవుడు కాపాడుకుంటున్నాడు. ఇది మట్టి అయిపోయినా శిథిలమైపోయినా మరి స్పూన్ మట్టి చోలానికి మరలా దేవుడు తీసుకొచ్చేస్తాడు నేను. హల్లెలూయా. మరలా సమాధిని బద్దలగొట్టి బయటికి తీసుకొస్తాడు. నీకు భయం ఏంటి అసలు? నువ్వు భయపడవలసిన అవసరం లేదు. అందుకే నేను అంటున్నాను, ఇప్పుడు కలవరులో ఆయన ముఖం నిండా అవమానకరమైన ఉమ్ములు, గడ్డం పట్టుకుని పెరగడం, మరి మేకులు వేసేశారు, చేతులకు మేకులు వేశారు, కాళ్ళకి మేకులు వేశారండి, సాగు తీశారంటే చేతులు మేకులు కుట్టారండి. ఆయన అవమానకరంగా మాట్లాడుతున్నారు. మాట్లాడినప్పుడు కూడా చీల్చేశారండి పట్టుకుని. శరీరాన్ని చీల్చుతున్నప్పుడు చీల్చు, నేను ఒక విషయాన్ని చూపించబోతున్నాను. ప్రపంచానికి నేను ఒక విషయాన్ని చూపించబోతున్నాను. ఏమి చూపించబోతున్నావు? నా ఎముకలు చూపించబోతున్నాను. ఎముకల్లో గొప్పదనం ఏంటి? ఆ ఎముకే నా భార్య అయినది, ఆ ఎముకే నా వధువు అయినది. ఇదిగో నువ్వు ఎక్కడ టచ్ చేసినా నేను ఒప్పుకుంటాను. నా ఎముకను టచ్ చేయకు దయచేసి. ఇదిగో నీకు వార్నింగ్ ఇస్తున్నాను, నా ఎముకను ముట్టుకోవడానికి వీల్లేదు. ఏమన్నాడు యోబు గురించి దేవుడు? నువ్వేం చేసుకుంటావో చేసుకో, అతడు ప్రాణాన్ని ముట్టుకోవద్దు. నువ్వేమన్నా చేయి, నా వధువు టచ్ చేయొద్దు. నువ్వెంత అలా చేసుకో, నా వధువు జోలికి రావద్దు. ఎముకను టచ్ చేస్తే మామూలుగా ఉండదు అంటున్నారా? ఎముక ముట్టుకోవద్దు. ఎందుకంటే ఏదో ఒక ఎముక విరిగిపోయినా పర్వాలేదు కాదు, ఒక్క ఎముకైనాను విరిగిపోకూడదు. సింగిల్ బోన్ అయినా సరే అది బ్రేక్ అవడానికి వీల్లేదు, విరగకూడదు. ఎందుకంటే అది ఇప్పుడు కాదండి, పాత నిబంధనలో చెప్పేశాడు ఆయన. మోసేతో చెప్పేశాడా? ఆ గొర్రె పిల్లను వదిలించుకోండి, దాన్ని చేల్చండి, రక్తాన్ని కార్చండి, అయినా పర్లేదు, ఎముకలు మాత్రం ఎరవకండి. ఎముకలు ఎందుకు ఎరవద్దు? ఇప్పుడు మోసే ఈ విధంగా ఉంటే ఎముకలు మేము బోన్లు మరి ఆ ముడుసులన్నింటినీ పులిసెట్టుకుని తాగుతాం ప్రభువా. ఎందుకంటే బోన్లు పిలిచామనుకోండి ఆ మజే వేరు. ఇదిగో మోసే నువ్వు అన్ని టచ్ చేయి, ఏదైనా చేసుకో, కానీ ఎముకలు మాత్రమే రావు. పాత నిబంధనలోనే దేవుడు చెప్పేశాడు, ఇప్పుడు కీర్తన గ్రంథంలోనే దేవుడు చెప్పేశాడు. ఇప్పుడు మరి ఈ యొక్క వర్తమానం వచ్చేసరికి వింటున్నారా? రియాలిటీలోకి వచ్చేసిన తర్వాత, నిజత్వంలోకి వచ్చేసిన తర్వాత వధువు యొక్క ఎముకలను, అంటే వధువు అనబడే ఆ ఎముకను ఎరవడానికి దేవుడు ఇష్టపడతాడంటారా? లేదండి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు అన్ని ముట్టుకో కానీ ఎముకను ముట్టుకోవద్దు అంటాడు దేవుడు. ఎందుకంటే ప్రవచనం ఉంది, అలాగే ప్రవచనం మాత్రమే కాదు, పాత నిబంధనలో అది కట్టడది. దేవుని కట్టడలను ఆజ్ఞలను మేరడానికి ఎవరికి కుదరదండి. ఆ ఎముకను టచ్ చేయకూడదు. ఇక్కడ మనం మరొక విషయాన్ని మనం చూస్తే పాత నిబంధనలో ఏలియా సారెపతు దూరాల దగ్గరికి వెళ్ళాడు. నేను ఉదయకాలము ఈ వర్తమానం చదువుతున్నప్పుడు చాలా ఇన్స్పిరేషన్ అనమాట, చాలా సంతోషించాను, నా రోమాలు నిక్కబొడిచాను అనమాట. ఎందుకంటే చాలా అద్భుతంగా ఆ అభిషేకాన్ని నేను చూశాను వర్తమానం చదువుతున్నప్పుడు. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినప్పుడు మరి ఆమె వెళ్ళి, నేను ఇప్పుడు ఒక చిన్న రొట్టెను సిద్ధపరిచేదను, నేను చిన్న రొట్టెను తయారు చేయటకు మాత్రమే పిండిని కలిగి ఉన్నాను, మరియు మనం ఇది తిన్నప్పుడు మనం చనిపోదు అని చెప్పుడు నేను చూచున్నాను. కావున ఆమె గదిలోనికి వెళ్ళుచున్నది, మరియు ఆహారపు కొండలో నుండి భోజనం తీసుకొనను. ఆమె ఎముకలు బయటకు కనిపించుచున్న తన చేతితో దులుపుచున్నదంట. కొండం దులుపుతుందంట, ఇంకేమైనా పిండి వస్తుందేమని. అప్పటికి చేతి మరి చెయ్య ఇదంతా కూడా ఎముకలు గూళ్ళగా అయిపోయిందంట. దెయ్యం ఏం చేసిందో తెలుసండి, ఆమె శరీరం చీకిపోయేలాగా, ఆవిడ ఎండిపోయేలాగా చేసింది, కానీ ఎముకలు మాత్రం ఎరగట్లేదు. ఆ ఎముకలు కనబడే చేతితోనే దులుపుతుందంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
ఆ చిన్నను కొట్టుచు దానిలో ఉన్న పిండిని అంతా బయటకు వచ్చినట్లుగా కొడుతుంది. చివరికి ఒక రొట్టెను తయారు చేసి చేయుటకు సరిపడే పిండిని కలిగి ఉండను. మరియు ఆ చిన్న నూనె కుండ దగ్గరికి వెళ్ళి దాన్ని పైకి లేపి దానిలో ప్రతి నూనె బొట్టును కూడా వచ్చి ఒక స్పూన్ అంతా వచ్చింది. హల్లెలూయా. దేవుని కొరకు చేసేటప్పుడు ఈ విధమైన మనసు ఉండాలి. మనకి ఎంత కలిగి ఉన్న తర్వాత ఎంత పెట్టడం పెద్ద గొప్ప కాదండి. చూడండి, ఆమె డబ్బా వచ్చిందండి, దులుపుతుందండి, ఎంత ఉందో అంతా చేసేద్దామని. ఇప్పుడు ప్రతి నూనె బొట్టును కూడా ఉంచుతుందంటండి. అంతా ఉంచేసరికి ఒక స్పూన్ నూనె వచ్చిందండి. ఇదంతా ఎలాగుంది? ఎముకలు గూడు కలిగిన శరీరంతో. దెయ్యము ఎముకల గూడులా చేసేసింది, కానీ ఒక్క ఎముకను కూడా విరవబడనివ్వలేదు. హల్లెలూయా. ఏంటంటే ఎముకలకున్న శక్తి? హల్లెలూయా. ఈ ఎముకలకు ఉన్నటువంటి ఈ శక్తి ఏమిటి? పాత నిబంధన కాలంలో ఎలీషా సమాధిలో ఉన్నప్పుడు అతని యొక్క ఎముకలకి ఒక శవం తగిలి లేవలేదా? హల్లెలూయా. ఎముకలకి ఏదో శక్తి ఉందంటారా? ఎవరా ఎముక? ఎముకలకు తగిలి ఆ శరీరం బతికిందంటే ఆ ఎముక పవర్ఫుల్ అయి ఉండాలి. ఇప్పుడు ఆ ఎముక ఎవరు చెప్పండి? వధువు అయి ఉన్నది. ఆ ఎముక ఎక్కడున్న వధువు? ఎందుకంటే నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగుతాయని మార్కు సువార్తలో రాయబడింది. ఇప్పుడు ఈ ఎముకకు ఏ రోగం తగిలినా, ఈ ఎముకకు ఏ సమస్య తగిలినా, ఈ ఎముకకు ఎలాంటి రొక్కుమంది తగిలినా అది లేచి కూర్చోవాలంటే, అది మరణమైన కూర్చోవాలంటే, అది ఏదైనా దాని ముందు నిలబడాలంటే. హల్లెలూయా. ఎప్పుడో చనిపోయే వ్యక్తి సమాధిలో ఉన్న ఎముకలు ఉన్నాయంతే. అతను ఏమన్నా మనిషి ఉంటే పోనీ అతను ఏదైనా ప్రవక్త దగ్గర తీసుకెళ్ళి బాగు చేద్దాం అనుకుందాం. మనిషి లేడు, అక్కడ ఏమీ లేదు, ఎప్పుడో ఉన్నాయి. ఆ ఎముకలకు తగిలి ఆ శవం లేచిందంట. ఇప్పుడు ఆయన ఎముకమైన నీవు నిన్ను తాకగానే చచ్చిన స్థితి బతకాలి. నువ్వు ఇంకో వ్యక్తిని చంపేలా మాట్లాడకూడదు. మీకు అర్థం ఉందండి? నీ దగ్గరికి వచ్చిన తర్వాత నీ దేవుని పిల్లలారా నీతో సహవాసం చేస్తున్నప్పుడు, మరి నీతో కలిసి జీవిస్తున్నప్పుడు నువ్వు పక్క వ్యక్తిని బతికించాలా? హల్లెలూయా. ఎందుకంటే నిన్ను తాకగానే, నిన్ను ముట్టుకోగానే అసలే అది ఎముకలు కూడు. నిజమేనా? ఆ ఎముకలు కూడా ఇంకొకరికి ఎలా సహాయం చేస్తుంది? నువ్వే కష్టాల్లో ఉంటే, నువ్వే బాధల్లో ఉంటే, నువ్వే సమస్యల్లో ఉంటే మళ్ళీ ఇంకొకరు ఎవరో సచ్చి వచ్చి నీ దగ్గరికి వచ్చి నేను తాగుతున్నారు. వింటున్నారా? అప్పుడు నువ్వు ఏ విధంగా అనాలి? నువ్వు చచ్చిపోయేప్పుడు ఓకే, నీ బాడీ ఇంకా కుళ్ళిపోలేదు, నేను చాలా అయింది చచ్చిపోయి, నేను ఎప్పటి నుంచో చచ్చిపోయాను, నేనే కుళ్ళిపోయి ఎముకలు ఇంకా మట్టిలో కలిసిపోవడం రెడీగా ఉంటే నువ్వు నా మీద పడుకుంటున్నావేంటి? చూడండి ప్రియులారా, ఆ మార్టిన్ గుర్రం మీద వెళ్ళిపోతున్నాడు. చెల్లో వెళ్ళిపోతున్నాడు. దేవుని పిల్లలు, ఒక ముసలి వ్యక్తి కనపడుతున్నాడు, చెల్లో కూర్చున్నాడు. ఇప్పుడు అతని దగ్గర ఒక కోటే ఉంది, తప్పు లేదు. ఆ కోట వేసుకుని అతను వెళ్ళిపోతే ఎవరు ఏమనరు, ఒక కోటే ఉంది. కానీ దాన్ని రెండుగా చెప్పి ఏం చేశాడు? పక్క వ్యక్తికి ఇచ్చాడు. ఇప్పుడు వెళ్ళి ప్రార్థన చేస్తుంటే దర్శనంలో ప్రభు అయిన యేసుక్రీస్తు కోటు కప్పుకుని వచ్చాడు అక్కడ. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏమిటి ఇప్పుడు నేను అనేది? ఫిజికల్గా హెల్ప్ చేయమను, ఫిజికల్గా సహాయం చేయమని. చూడండి, సంఘానికి కానీ సహోదరుల దగ్గరికి కానీ ఫిజికల్గా హెల్ప్ కోసం మాత్రం సంఘానికి రాకూడదు. ఆ ఉద్దేశంతో సంఘానికి వస్తే నువ్వు ఎప్పటికీ పరిశుద్ధాత్మను పొందుకోలేవు, నువ్వు పరలోకం కూడా చేరలేవు. నేనేం మాట్లాడుతున్నానంటే ఇప్పుడు ఆత్మ సంబంధంగా మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఖచ్చితంగా నువ్వే కష్టాల్లో ఉన్నావు, నువ్వే శ్రమల్లో ఉన్నావు, నువ్వే దుఃఖంలో ఉన్నావు. ఎవరో వచ్చినా కొరకు ప్రార్థన చేయమన్నారు. అప్పుడు ఏం చేయాలి? బ్రతికించాలి, జీవింపజేయాలి, అక్కడ మంచి వాతావరణం తీసుకురావాలి, అక్కడ చచ్చిన స్థితి పాడు చేసేయాలి, అక్కడ జీవాన్ని తీసుకురావాలి. హల్లెలూయా. నేనే ఏడుతూ ఉంటే నిన్ను ఎలా నవ్వెచ్చను, నేనే కష్టాలు ఉంటే నీకు ఎలా ఆదుకోను, నేనే బాధలు ఉంటే నేను ఎలా నవ్వను.
నాకన్నా అప్పుడు ఎలిషా ఎముకల కంటే చచ్చిపోయిన శవమే బాగుంది. నిజమా కాదంటారా? ఎందుకంటే అది ఇంకా బాగుంది, ఇంకా మట్టిలో కలిసిపోలేదు, ఆ బాడీని ఇంకా పురుగులు తినేయలేదు, అలా పెట్టాడు అంతే దాంట్లో. ఇప్పుడు ఎముకలు ఏమనాలి? ఏంటో మాట్లాడతావు? అసలే ఒత్తులు ఉంటే నా మీద ఒత్తుడు తీసుకొస్తారేంటి మీరు? మా బాధలు మాకున్నాయి, మా కష్టాలు మాకున్నాయి, నీకోసం మేమేలా ప్రార్థన చేయము? కొంతమంది ఒట్టునే అవసరం లేకపోతే తీవ్రమైన ఒత్తిడిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. పాస్టర్ గారు ఏంటండి ఇది? మన కష్టాలు మనకు ఉన్నాయండి, మన బాధలు మనకు ఉన్నాయండి, మన శ్రమలు మనకు ఉన్నాయండి, మిగతా వారి శ్రమలకు వెళ్ళి మనం వెళ్ళి ప్రార్థన చేయాలంటే, మనం వెళ్ళి ఆదరించాలి, ఎలా కుదురుతుంది? నువ్వు ఎముకు కదా, జీవం గల ఎముకు కదా, నువ్వు కష్టాల్లో ఉండొచ్చు, నువ్వు మట్టిలో కలిసిపోయినట్టు ఉండొచ్చు, ఇంకా దేర్ ఈజ్ పవర్, అక్కడ ఇంకా శక్తి ఉంది, హల్లెలూయా, అక్కడ ఇంకా ఆనందం ఉంది, అక్కడ ఇంకా సంతోషం ఉంది. నీ మీద నీకు నమ్మకం లేదంతే. ఇప్పుడు ఆ సమాధిలోనే ఎందుకు పెట్టాలి? దేవుడు పంపించాడు అక్కడ. హల్లెలూయా. దేవుడు నీ దగ్గర కొంతమందిని పంపిస్తాడు, దేవుడు నిన్ను ఆదరించమని కొంతమందిని పంపిస్తాడు, స్వార్థ చెప్పమని పంపిస్తాడు, ప్రార్థించమని పంపిస్తాడు. ఏం చేయాలి? నువ్వు ఖచ్చితంగా ప్రార్థన చేయాలి, ఖచ్చితంగా ఆత్మ సంబంధమైన హెల్ప్ చేయాలి నువ్వు. ఎందుకంటే దేవుడు నువ్వు ఎముకవా, మట్టిలో కలిసిపోయావా అది కాదు, నీ మీద ఇంకా దేవుడికి నమ్మకం. వింటున్నారండి? అర్థమవుతుందా? దేవుడికి నీ మీద ఇంకా నమ్మకం ఉంది. అతడు ప్రార్థన చేస్తే ఎక్కడో ఉన్న వ్యక్తి, సిరియా దేశంలో ఉన్న వ్యక్తి, ఆ సైన్యాధిపతి కుష్ఠరోగం పోయింది. హల్లెలూయా. అప్పుడు బాగా చేస్తాడు కార్యాలు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే సమాధిలో ఉన్నప్పుడు కూడా పంపిస్తాను నీ దగ్గరికి. భూమి మీద నువ్వు ప్రవక్తగా ఉండి నువ్వు అద్భుతాలు చేస్తున్నప్పుడు, ఆశ్చర్యాలు చేస్తున్నప్పుడు మాత్రమే కాదు, కానీ ఇప్పుడు సమాధిలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు కూడా నీ దగ్గరికి ఆ వ్యక్తిని పంపిస్తాను. ఏం చేస్తావు? చెయ్యి. హల్లెలూయా. ఈ ఎముకలు ఇంకా సత్తు పోలేదు, ఎందుకంటే ఈ ఎముక ఆయన ఎముక. హల్లెలూయా. ఈ నీవు ఆయన సొత్తు. నువ్వెవరు? చిన్న దేవుడివి, ఆయన పెద్ద దేవుడు. ఓయ్ రావచ్చే. ఆయన పెద్ద దేవుడు, నువ్వు చిన్న దేవుడివి. నీ మీద ఇంకా నమ్మకం ఉంది. సహోదరుడు నువ్వు కష్టాల్లో ఉన్నా, సహోదరి నువ్వు శ్రమల్లో ఉన్నా, ఏం చేస్తాడు? నీకంటే కొంచెం బెటర్గా ఉన్న వాళ్ళని దగ్గరికి పంపిస్తాడు. అసలు నీకు బాగా కష్టాలు ఉన్నాయి, నువ్వేమో పేకల లోతులో మునిగిపోయావు, ఎక్కడ దాకా మునిగిన పంపిస్తాడు. అప్పుడు నువ్వేమనాలి? కంగారు పడకు, ఈ పేకల లోతుల్లోంచే మోకాళ్ళ లోతుల్లో చిక్కుపోయి నిన్ను బయటికి తీసుకొస్తాను. హల్లెలూయా. అది దేవుని ఎముక లక్షణం. ఈ ఎముకలకు శక్తి ఉందంటారా? హల్లెలూయా. పాత నిబంధన గ్రంథములో ఐగుప్తు దేశంలో ఆ యోసేపు గురించి మనం చూసినప్పుడు ప్రియులారా, యోసేపు ఏమంటున్నాడు? ఇదిగో దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నాడు, దేవుడు మిమ్మల్ని త్వరలో తీసుకెళ్ళబోతున్నాడు. ఎందుకంటే అతనికి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క మరి మరి వారికి దేవుడు చేసిన వాగ్దానం పైన ఇతనికి కూడా నమ్మకం ఉన్నది. వింటున్నారా? దేవుడు చేసిన వాగ్దానం పైన ఇతనికి నమ్మకం ఉంది. ఇది నా సొంత దేశం కాదు, ఇక్కడ నేను రాజునయ్యాను, ఇక్కడ గొప్ప వ్యక్తిని అయ్యాను, ఇక్కడ మేము ఉండము, మేము మా సొంత దేశానికి వెళ్ళిపోతాము. తన ప్రజలతో చెప్తున్నాడు ఏమని? ఎక్కడ పాతి పెట్టొద్దు దయచేసి నా ఎముక. అంతకుముందు యాకోబు అన్నాడు అంటాడు, అయ్యా నన్ను ఇక్కడ పాతి పెట్టొద్దు. ఇప్పుడు యాకోబు చనిపోయిన తర్వాత ఆ బాడీని, ఆ ఎముకలు చుట్టేశారండి, కట్టేసి తీసుకెళ్ళిపోయారు అక్కడికి. ఇప్పుడు యోసేపు వంతు వచ్చింది. యోసేపు అన్నాడు, అయ్యా నా ఎముకల్ని కూడా తీసుకెళ్ళి అక్కడ పాతి పెట్టండి. ఎందుకు ఆ ఎముకల కోసం అంత ఇంట్రెస్ట్ వారికి? అవి యోసేపు యొక్క ఎముకలు కాదు, అది ఏలియా ఎముకలు కాదు. హల్లెలూయా. అది ప్రభు అయిన యేసుక్రీస్తు ఎముకలో ఎముక. అది ఆదాము ఎముక. అవ్వని వెంటనే గెంటేసి బయటికి పంపించేసి ఏదైనా నుంచి బా నేను ఒక్కడనే ఉంటాను ఇక్కడ అంటాకే ఆవిడెవరు? ఆదాము యొక్క ఎముక.
ప్రభువా ఓసారి రా, కాటక జ్వాలలు అద్దెట్టే బయటికి పంపించే దీన్ని చంపే, నేను ఉంటాను ఇక్కడ. హల్లెలూయా. అప్పుడు ఏం చేస్తాను? ఎక్కడి నుంచి నేను ఆ జీవవృక్ష ఫలాలు కోసుకుంటాను. హల్లెలూయా. కోసుకో, ఒక్కడే ఏం చేస్తాం? దేవునికి స్తోత్రం కలుగుగా. అంటే ఇప్పుడు అవ చేసింది చాలా మంచి పని అన్న. దేవునికి స్తోత్రం కలుగు. మీకు దేనికి నువ్వు వస్తుంది? అవామ చేసిన పని చాలా మంచి పని. మన అవామలు చాలా మంచివాడు. ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు ఇతను ఇలాగ ఆలోచించట్లేదు. దీన్ని పాడు చేసి, డిస్ట్రాయిడ్ చేసి, నశింపు చేసి అనట్లేదండి. ఎందుకంటే అతనికి దేవుడు ఆపరేషన్ చేసి బయటికి తీసిన ఎముకది, ఆయన ఎముకల్లో ఎముకది. ఇప్పుడు అది నశించిపోతుంటే ఈయనకేం ఆనందం? హల్లెలూయా. అప్పుడు అన్నాడు, నేను ఆమె కొరకు నేను కూడా పాపంగా మారిపోతాను, ఆమె కొరకు నేను కూడా ఏదైనా వాళ్ళ నుంచి వెళ్ళగొట్టబడతాను. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసండి? అతడి యొక్క ప్రేమను చూశాడండి. హల్లెలూయా. అతడి యొక్క ప్రేమను చూసి, ఇదే నా మైండ్, ఇదే నా మనసు. 4000 సంవత్సరాల తర్వాత మరలా నేను ఒక స్త్రీ గర్భాన పుడతాను. నా ప్రజల కొరకు నీ వలే నేను కూడా నా భార్య కొరకు నేను పడిపోతాను. నా భార్య కొరకు నేను కూడా సమాధిలోకి వెళ్ళిపోతాను. నా భార్య కొరకు నేను కూడా మరణిస్తాను. హల్లెలూయా. ఇదే నా ప్రేమయ్యా, ఇదే క్రీస్తు ప్రేమ. ఎవరా ఎముక? ఆయన ఎముక. యేసేపు అన్నాడు, ఎక్కడ పాతి పెట్టవద్దు నన్ను దయచేసి. ఇప్పుడు అతనికి ఒక మంచి సమాధి పెట్టిన చేశారంటండి. ఎముకలను భద్రం చేశాడంటండి. భద్రం చేసిన తర్వాత ఒక రోజు సైనికుడు వచ్చి ఈ ఇశ్రాయేలుని శుభ్రంగా కొట్టేశాడండి. వీపంతా రక్తమయం అయిపోయిందంటండి. రక్తమయం అయిపోయిన తర్వాత గాయాలతో ఉన్నటువంటి ఆ యొక్క ఇశ్రాయేలుడు ఒక్కసారి యేసేపు యొక్క ఎముకల వైపు చూస్తున్నాడు అంటండి. దేవునికి మహిమా. యేసేపు యొక్క ఎముకల వైపు చూస్తున్నాడు. చూసి అన్నాడంట, నేను ఇక్కడ ఉండను. ఈ రోజు నన్ను ఈ సైనికుడు, ఈ ఫరో నన్ను ఇక్కడ బాధ పెట్టి ఉండొచ్చు, ఇక్కడ నన్ను కొట్టుండొచ్చు, ఇక్కడ నన్ను మరి భయంకరంగా హింసించుండొచ్చు. ఒక దినాన మా ప్రవక్త, మా యేసేపు, మా క్రీస్తుకు సాదృశ్యంగా మా తండ్రి చెప్పాడు, ఈ దేశంలో ఉండరు, వెళ్ళేటప్పుడు ఎముకలు తీసుకెళ్ళమన్నాడు. ఈ ఎముకలు నడుస్తాయి. ఒక దినాన ఈ ఎముకలు నడవబోతున్నాయి. వాగ్దాన దేశంలోకి వెళ్ళిపోతాము. ఓ గాయమా, ఓ దెయ్యమా, ఓ భయంకరమైన శత్రువా, నేనేమి లెక్క చేయను ఈ గాయాలు. నేను నా యేసేపు ఎముకలు చూస్తున్నాను. ఒక దినాన అవి నడుస్తాయి, నేను నడుస్తాను. ఎక్కడికి? వాగ్దాన దేశానికి. ఈరోజు ఈ భూమి పైన శత్రువు నేను చాలా ఇబ్బంది పెడుతున్నాడు. వింటున్నారా? దేవుడు నేను చాలా ఇబ్బంది పెడుతున్నాడు, గాయపరుస్తున్నాడు, నిన్ను బాగా ఇబ్బంది పడుతున్నావు. అయితే నువ్వు ఎవరి వైపు చూడాలి? మన యేసేపు వైపు చూడు. మన యేసేపు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన కూడా సమాధిలో పెట్టబడ్డాడు, సమాధిలో వెళ్ళిపోయాడు. అయితే ఏం జరిగింది? ఆ సమాధిలోంచి ఆయన పరలోకానికి ప్రయాణం చేశాడు. యేసేపు సమాధిలోంచి కనాను ప్రయాణం చేసినాడు. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఆ వాగ్దాన దేశంలోకి అవతల గట్టుకు ప్రయాణం చేశాడు. ఇప్పుడు నువ్వు ఎవరి వైపు చూడాలి? యేసేపు యొక్క సమాధి వైపు, ఆ ఎముకల వైపు చూడు. ఎందుకంటే ఆ ఎముకల్లో ఒక్కటి కూడా విరవబడలేదు. సింగిల్ బోను కూడా విరవబడలేదు. దేవుని పిల్లలారా, ఇప్పుడు ఆ యూదులైన వారందరూ కూడా ఎవరి వైపు చూస్తున్నారు? ఆ ఎముకల వైపు చూస్తున్నారు. ఇప్పుడు నువ్వెవరి వైపు చూడాలి? కల్వరిగిరిలో నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి ఎముకల ప్రదర్శన జరిగింది అక్కడ. అర్థమైందండి? ఎముకల ప్రదర్శన. వెనక భాగాన్ని చూపించాడు, ముందు భాగంలో కూడా ఎముకలు చూపించాడు. ఎముకల ప్రదర్శన జరిగింది. ఎవరున్నారు అక్కడ? వెనక ముందు భాగాల్లో ఎవరు? ఒక పక్క యూదులు, ఒక పక్క అన్య వధువు అయినది. ఎంతమందికి అర్థమైంది? ఒక పక్క యూదులైనా, మరొక పక్క అన్యులై ఉన్నారు. వీపు పైన, వీపు భాగాన ఉన్నటువంటి ఎముకల్ని ప్రదర్శించాడు, మరి ముందు ఉన్న ఎముకలను కూడా ప్రదర్శించాడు. ఎవరు వీరు? ఆయన ఎముకల్లో ఎముక, ఆయన వధువు, ఆయన భార్య. ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం చదువుదాం.
హెజ్కేల్ గారు 37 వచ్చింది. మొదటి నుండి. యెహోవా హస్తము, ఎక్కడికి వద్దు, యెహోవా హస్తము నా మీదకి వచ్చెను, నేను ఆత్మవశుడై ఉండగా యెహోవా దేంతో నిండి ఉన్నా, ఎముకలతో నిండి ఉన్నా ఒక లోయలో నన్ను దిప్పాను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకముల లోయలో కనబడిను, అవి కేవలము ఎండిపోయినవి. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా? హల్లెలూయా. ఎముకలు ఎలా బతుకుతాయి? ఇదే ప్రశ్న. ఇప్పుడే కొంచెం పడిపోయాడు, కోమాలో ఉన్నాడు, బతుకుతాడు అంటావా? తలకి దెబ్బ తగిలింది, నడానికి దెబ్బ తగిలింది, ఇంకా ఏదో దెబ్బ తగిలింది, బతుకుతాడు అంటావంటే బాగుంటుంది. ఎముకలు బ్రతుకగలవా? అవి కూడా డ్రై అయిపోయినాయండి, ఎండిపోయినాయి. ఒకసారి మీతో మాట్లాడని దీని గురించి, ఎండిపోవటనే ఆ స్థితి గురించి మీతో మాట్లాడాను. హల్లెలూయా. ఎముకలు ఎండిపోయినాయి అంటే అప్పటికే చాలా కాలం అయింది, జీవం లేదు. అసలు మామూలుగా చనిపోయిన వాళ్ళకే జీవం రావడం కష్టం, ఎండిపోయిన ఎముకలకి ఎలా జీవం వస్తుంది? అప్పుడు అన్నాడు, ఇవి బ్రతుకగలవా అనే ప్రశ్న ప్రవక్త హెజ్కేలుకి దేవుడు వేశాడు. అని నన్ను అడుగుగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియనని నేనంటిని. అందుకు ఆయన ఇప్పుడు అన్నాడు, నీకే తెలుసు అంటే ప్రవచనం ఎత్తు. ప్రవచనం ఎవరు ఎత్తగలరు? ప్రవక్త మాత్రమే. హల్లెలూయా. ప్రవచనం ఎత్తి మాట్లాడు. ఎండిపోయిన ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించండి. ఎముకలు ఎలా మాట్లాడతాయి? ఎముకలతో చెప్పమంటున్నాడు. అది కూడా ప్రవక్తతో మాట్లాడమంటాడు. ప్రవక్త ద్వారా ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభు thus say the Lord, యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు, మీరు బ్రతుకున్నట్లు మీలోకి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి నరములనిచ్చి కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. ఇలా చెప్పమన్నాడు. ఎవరు ఎముకలు? రెండు రకాల ప్రజలను సూచిస్తున్నాయి ఎముకలు. చచ్చిపోయి ఎండిపోయి లోయలో ఎటువంటి నిరీక్షణ లేకుండా అనేకమైన ఎముకలు అక్కడ పడి ఉండిపోయినాయి. ప్రియులారా, లోయలో పడి ఉండిపోయింది. లోయ ఏంటి? అగాధ స్థలాలు, చీకట్లో పడి ఉండిపోయింది. ఆ స్థలానికి ఎవరు వెళ్ళడానికి ఇష్టపడరు. స్కెల్టన్గా ఉన్నట్టు స్కెల్టన్ దగ్గరికి ఎవరైనా వెళ్తారా? అది కూడా 1, 2 కాదు, అనేకమైన పడి ఉండిపోతే అక్కడికి ఎవరైనా వెళ్తారా? అయితే దేవుడు అన్నాడు, ప్రవక్తను వెళ్ళమంటున్నాడు. అక్కడికి ఆ ఎముకలతో ప్రవచించి మాట్లాడమంటున్నాడు. ఎవరా ఎముకలు? యూదులై ఉన్నారు. ఎవరా ఎముకలు? యూదులై ఉన్నారు. ప్రియులారా, చూడండి, ఆ ఎముకలు తిరిగి రమ్మంటున్నాడు మరలా. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం చదవండి. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. హోషేయ గ్రంథం. మనము యెహోవా యొద్దకు మరలుదము రండి. ఆయన మనల్ని చీల్చివేసెను, ఆయనే మనల్ని స్వస్థపరచును, ఆయనే మనల్ని కొట్టును,
2 దినములైన తర్వాత మనల్ని బ్రతికించును, మనమైన సభకు మంది బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనం స్థిరపరుచుతారు. ఇక్కడ ఇది కూడా ఒక ప్రవచనం. ఎవరి గురించి? యూదుల గురించే. ఇప్పుడు ఈ ఎముకలు ఎవరంటే యూదులు. వాళ్ళు ఎక్కడున్నారు? ఎండిపోయి ఉన్నారు. అది భౌతికంగా ఆత్మీయంగా కూడా జరిగిందండి. ఎందుకంటే ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత యూదులు ప్రపంచ దేశాలన్నీ చెదరగొట్టబడ్డారు. ప్రతి సమయంలో ప్రతి సందర్భంలో ఏదో చెరలోకి వెళ్తానున్నారు. అయితే యూదులు ప్రపంచంలో నుంచి చెదరిపోయారండి. అమెరికా, ఆఫ్రికా, ఇంగ్లాండ్, లేకపోతే రష్యా, అలా ప్రపంచ దేశాలన్నీ చెదిరిపోయారండి వారి దగ్గర ఉన్న ప్రదేశాలు. ఎందుకంటే ఆయన చనిపోయిన తర్వాత వారు ఏమన్నారు? ఈ రక్తము మా మీద, మా పిల్లల మీద ఉండురుగాక అన్నారు. మరంటే మరి ఖచ్చితంగా రక్తం ఆయన మీద, వారి పిల్లల మీద ఉంటుంది కదా, మరి కోరుకున్నారు కదా. ఒకడు ఏమన్నాడు? ప్రవక్త దగ్గరికి వచ్చి, నా కోసం ప్రార్థన చేయి, నాకు టీబీ వ్యాధి ఉంది అన్నాడు. ఎందుకు? లేదు, లేకపోయినా సరే యాక్షన్గా వచ్చాడు ప్రవక్త దగ్గరికి, ప్రార్థన చేయి. అసలు ఇతను ఏం చెప్తాడని. అప్పుడు అతను అన్నాడు, ప్రభు సహోదరుడా, నీకు ఆ వ్యాధి లేదన్నాడు. అప్పుడు అతను అంటాడు, ఇదిగో ఇతను అబద్ధ ప్రవక్త, నాకు టీబీ వ్యాధి ఉన్నా సరే లేదన్నాడు చూడండి అన్నాడు. అప్పుడు దేవుడు రంగం మీదకి వచ్చి అడుగుతున్నాడు కదా, ఇచ్చాను. అప్పుడు ఇచ్చేశాడు. ప్రభువైన యేసుక్రీస్తు నామమున టీబీ వ్యాధి కలుగును కాక అన్నాడు. 4th స్టేజ్లో వచ్చి పడిపోయింది. క్షణాల్లో అతడు ఇక దగ్గడం, చనిపోయే పరిస్థితికి వచ్చాడు. క్షమించు నన్ను క్షమించంటే ఇప్పటికే సమయం అయిపోయింది, సమయం లేదు. అందుకే దేవుడిని శోధించకూడదు, కాపురుని శోధించకూడదు, మరి ప్రభు వాక్యాన్ని నిందించకూడదు అని చెప్తున్నాను. ఇప్పుడు ఏళ్ళ కూడా ఏమన్నారు? పిలాతు, ఈ అపరాధం మా మీద, మా పిల్లల మీద ఉండకూడదు కానీ చేతులు కడిగేసుకుంటే, ఏళ్ళు ఏం చేశారు? మా మీద, మా పిల్లల మీద ఉండురుగాక అన్నారు. ఆ రక్తాపరాధం వచ్చేసింది. ఆ తర్వాత కాలంలో టైటస్ చక్రవర్తి వచ్చేసాడు, కాన్స్టంటైన్ వచ్చేసాడు. ఇక ఏం చేశారు? ఆ రోమన్ ఎంపైర్స్ ఏం చేశారు? వారిని చెదరగొట్టేశారు, చంపేశారు. స్త్రీలు కడుపులు చీల్చేశారు. ప్రియులారా, బలిపీఠం దగ్గర యాజకులు చంపేశారండి. అప్పుడు ఏం చేశారు? వాళ్ళు ప్రపంచ దేశాలు చెదిరిపోయిన తర్వాత యూదుడు అనబడిన దాని కొరకు అతను బాగా హింసించబడ్డారండి. వారిని బాగా హింసించింది, ఆహారం లేకుండా బాధ పెట్టిన వ్యక్తులు ఎవరో తెలుసండి? హిట్లర్ అండి. హిట్లర్కి యూదుడు అంటే అసలు పడదండి. ఎందుకంటే అది ఒక కమ్యూనిజం దేశం, అది కమ్యూనిస్టులు వారు. ఇక వారు ఏదంటే అదే. అది ఎలా ఉంటుందంటే భయంకరంగా, దాన్ని ఏమంటారు మాట నాకు రావట్లేదు, వారి మాటే శాసనం. ఇప్పుడు మన కాలంలో కూడా ఒకడు ఉన్నాడులేండి, వాడి మొహం దాగదాగుంటుంది, మీకు తెలుసు. అయ్యో, ఎందుకంటే లేనిపోని కొత్త చట్టాలు, రకరకాల పరిస్థితులు తీసుకొస్తాడండి. చిన్న దేశం, నియంత్రణ, అది నియంత్రణ అన్నమాట. వారు కానీ చాలా భయంకరంగా హింసించేవాడు వారి దేశాన్ని. అయితే యూదుడు అని పేరు చెప్తే చాలండి, చాలా ఘోరంగా హింసించేవారండి. ఆహారం పెట్టలేదండి, ఆహారం కూడా పెట్టేవారు కదండి యూదులకి. మరి అందరినీ కలిపి ఒక వదిలో పంపించేసి, గ్యాస్ వదిలేసి, మరి కొట్టుకుని చనిపోయేలా చేసేవారండి. వాడు పెట్టల్ని కాల్చినట్టు కాల్చేవారండి. ప్రియమైన దేవుని పిల్లారా, యూదుడు అనబడినందుకు వారు ద్వేషించబడ్డారండి. ఇంచుమించుగా ఎన్ని సంవత్సరాలు? 2000 సంవత్సరాలు వారు అలాగే గాయపరచబడ్డారు, బాధించబడ్డారు. మీరు చూడండి, మొన్న ఈ మధ్యకాలంలో ఫోటోలు పెట్టారు నెట్లో, ఎంతమందికి వచ్చింది నాకు తెలియదు కానీ, మరి శరీరానికి వారి ఎముకలకి వారి శరీరం అంటుకుపోయిందండి. వారి ఎముకలకి వారి శరీరం అంటుకుపోయి ఎలాగున్నారంటే, మరి ఆ యొక్క క్షమించండి, యెహెజ్కేలు ఆ లోయలో ఎముకలు చూసినప్పుడు ఎలాగున్నారు, వారు అలాగున్నారు. ఆ కాలంలో
యెహెజ్కేలు లోయలో ఎముకలు చూశాడు కదా, వీరేవాడు, ఆ యూదులే. ఎముకలు గుడిలాగా ప్రాణాలు మాత్రమే ఉన్నాయండి. ఆ వీడియో చూసామండి. ఒక పెద్ద ట్రక్కులోకి ఎక్కించేసారండి. పాల వ్యాన్లా ఉంటాయి చూడండి, ఆ లోపల సామాన్లు ఉండి మూతేసేస్తారు. అలా మూతేసేసి కింద నుంచి డోర్ వేసేసి ఆ గ్యాస్ పైపు వదిలేసి లోపలికి ఎలాగా వాళ్ళ ప్రాణాలు పోయినా చూడండి. భయంకరంగా హిట్లర్, స్టాలిన్, ముస్సోలిన్ ఇలాంటి నియంతుల ప్రియమైన దేవుని ప్రకారం వారిని భయంకరంగా హింసించారండి. ఆ ట్రక్కులు వేసేసి, డోర్లు వేసేసి, గ్యాస్ లోపలికి పంపించేసి, అది భయంకరమైనటువంటి విషవాయువులు పంపించేసి వారిని చంపేశారండి. ఎందువల్ల? యూదుడు అనబడినందుకు చనిపోయారండి. ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయంలో చూసినటువంటి ఆ ఎముకల గుళ్ళు వారే. అయితే వారికి ఏముంది? ప్రవచనం ఉంది. హోషేయ గ్రంథంలో ఉన్న ప్రవచనం ఉంది. ఏముంది ఆ ప్రవచనం? ఏంటి? 2 దినములైన తర్వాత మన దేవుడు మనల్ని దర్శించబోతున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు కాలం నుంచి 1900, ఇప్పుడు వారికి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? వారి దేశానికి ఎప్పుడు వెళ్ళిపోయారు? 47లో వెళ్ళిపోయారండి. నిజమేనా? 1947లో. దేవుని స్తోత్రం, గాడ్ బ్లెస్ యు. 1947లో వారు వెళ్ళిపోయారు. ఏమొచ్చింది వారికి? 2 దినాల తర్వాత వారిని దేవుడు దర్శించాడు. 2 దినాలు అంటే ఏంటి? 2000 సంవత్సరాలు. హోషేయ గ్రంథంలో అదేనా రాయబడింది? 3వ దినమున మనం స్థిరపరచబడతాం. 3వ వెయ్యి ఏంటి? 1000 ఏళ్ల పరిపాలన. దేవునికి మహిమ కలుగును గాక. మరలా రాజ్యం రాబోతుంది. మరలా దావీదు కుమారుడు సింహాసనం మీద ఆయన మరి ఏలబోతున్నాడు తన ప్రజల్ని. ఇప్పుడు యెహెజ్కేలు ఏం చూస్తున్నాడు? ఇప్పుడు ఎండిపోయిన ఎముకలు చూస్తున్నాడు. అది రియాలిటీలో మనం చూసాం ప్రియులారా. 1945, 46 వరకు, 47 వరకు వారు విదేశాల్లో ఉండి ఎండిపోయి ఉన్నారు. వారు ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళ రబ్బీ ప్రార్థన చేస్తున్నాడు. ఆఫ్టర్ 2000 ఇయర్స్, 2000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వారు హోషేయ గ్రంథాన్ని మరి తీసుకుని ప్రార్థన చేస్తున్నారు. ప్రభు, 2 దినాలు అయిన తర్వాత, 2000 సంవత్సరాల తర్వాత మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటానన్నావు కదా. ఈ ఎండిపోయి అన్నాము, ఈ ఎముకలు ఎండిపోయినాయి. అవి ఎండిపోయినాయి కానీ ఎవరి ఆ ఎముకలు? ఎవరి ఆ యూదులు? ఎవరు వారు? ఆయన ప్రజలై ఉన్నారు. ఈ ఎముక ఎవరు? ఆయన. అవెవరు? ఆదాము. వధువెవరు? యేసుక్రీస్తు. కష్టాల్లో ఉన్నావు కానీ నువ్వు వధువు, నువ్వు యేసుక్రీస్తువి. నువ్వు శ్రమల్లో ఉన్నావు కానీ కొన్నిసార్లు ఎలా విడిపించుకోవాలి నీకు? ఎందుకంటే తెలియక చిక్కులు పడిపోయావు. చూడండి, గాలిపటం మేము వేస్తూ ఉంటాం. పిల్లలు లాగేసేసారు, చూసుకుంటారు కానీ చిక్కడిపోతున్న దారాన్ని చూడరండి. ఇది కింద చిక్కడిపోద్ది, ఎలా తీయాలో తెలియదు, తెంపేస్తారు. నీకు ఎలా బయటకు రావాలో తెలియట్లే. అసలు ఆశే లేదు బయటకు వచ్చే నిరీక్షణ. అంటే మనకు నిరీక్షణ ఉంది, దాన్ని ఏమంటారు? హోప్స్ లేవు. ఆ ఎదురు చూడడానికి అవకాశం లేదు. అంటే అది నిరీక్షించడానికి ఏం అవకాశం లేదు. ఉండేది శత్రువుల చేతిలో ఉన్నాం, ఉండేది సమస్యలో ఉన్నాం, ఉండేది వ్యాధుల్లో ఉన్నాం, ఉండేది కష్టాల్లో ఉన్నాం, ఉండేది భూమి మీద ఉన్నాం. అవతలకి ఎలాగ వెళ్తాం? ఎన్ని ఎలా విడిపించబడతాం? ఎట్లాగా? అలాగనుకోవడానికి నువ్వు ఎవరు అనుకున్నావు? హిట్లర్ చేతిలో ద్వేషించబడుతున్నట్టు ఎముకలు ఎవరు? ముస్సోలిన్ చేతిలో మరి ద్వేషించబడుతున్న ఎముకలు ఎవరు? స్టాలిన్ చేతిలో పడిపోయినటువంటి ఆ ఎముకలు ఎవరు? అది వధువైనది, అది యూదులై ఉన్నారు. ఇప్పుడు 2000 సంవత్సరాలు అయిపోయింది వారు వచ్చేసి. అయితే ఏం రాయబడింది మన కొరకు, వారి కొరకు? ఆయన ఎముకలలో ఒక్కటే విరవబడదు. దేవుని 2 ముక్కలుగా చేయడానికి కాదు, నీ ఫ్యామిలీని 2 ముక్కలుగా చేయడానికి కాదు, సంఘాన్ని 2 ముక్కలుగా చేయడానికి కాదు, సహోదరులు 2 ముక్కలుగా చేయడానికి కాదు. అసలు ఇక్కడున్న ఒక్క ఎముక కూడా విరిగిపోవడానికి ఆయనకి ఇష్టం లేదు. ఎవరు? వధువు. కరెక్ట్గా ఆయన ఎంతమందిని రక్షించుకుంటాడు?
వధువు ఎత్తబడిన తర్వాత యూదుల్లోంచి ఎందుకు అంత సంఖ్య కరెక్ట్గా ఉంది ఆయనకి చెప్పండి? మిగతా వారందరినీ వదిలేసి 144,000 మందిని దేవుడు ఎందుకు విడిపించబోతున్నాడు? ఆ 144,000 మంది ఆయన ఎముక. ఇప్పుడు సంఖ్య 143,000 అయి ఉండాలి కదా, 1000 విడిచిపెట్టడు. 3,900 అయి ఉండాలి కదా, 100 విడిచిపెట్టడు. 3,999 అయి ఉండాలి కదా, 1 విడిచిపెట్టడు. 4,44,000 మంది కూడా ఆయన ఎముక. అందులో 1 వెలబడ్డానికి వీల్లేదు. వారి కొరకు మోసేను, వారి కొరకు ఏలియాను పంపిస్తాడు దేవుడు. హల్లెలూయా. ఇక్కడ నువ్వు ఆయన ఎముక అయితే టచ్ చేయడానికి వీలు, ఏదేం టచ్ చేయడానికి వీల్లేదు. ఆర్థికంగా నేను కొంగ తీయొచ్చు, నువ్వు ఆలోచించుకుంటా కూర్చుంటావు. ఎలాగ నేను బయటికి రావాలి? నీకు రోగం తగ్గట్లేదు, నీకు బలహీనతలు ఉన్నాయి, అయినప్పుడు కూడా నువ్వు ఇన్సైడ్ ఆయన ఎముక పోయినావు, లోపల నువ్వు ఆయన విత్తనాన్ని పోయినావు. విరిచేస్తానని దెయ్యం వచ్చినా కానీ ఆ మొనగాడు ఇక్కడ పని చేయడు, ఆ దెయ్యం ప్రతాపాలు ఇక్కడ పని చేయు. ఎందుకంటే వాడు విరవలేడు. ఇది ఆయన ఎముక, వెల చెల్లించబడిన ఎముక, ఇది కొన్న ఎముక, కొనబడిన ఎముక. ఇప్పుడు చూద్దాం ప్రియమైన దేవుడు, ఆ ఎముకలు, లోయలో ఉన్న ఎముకలు ఎవరు చెప్పండి? యూదులు. 2 విధాలుగా సూచిస్తున్నాయని చెప్పాను కదా. ఇప్పుడు రెండో భాగం ఏంటంటే, ఆ లోయలో ఉన్న ఎముకలు ఎవరంటే వధువు అయ్యింది. ఇప్పుడు పైన చర్మం తినివేయబడింది, ఆ తర్వాత మాంసం తినివేయబడింది, నరాలు తినివేయబడినాయి, అక్కడ సమస్తం తినివేయబడ్డాయి. ఆ ఎముకలు కూడా ఉంది. పూర్తిగా లోయంతా ఎముకలతో నింపబడి ఉంది. 4 దశల్లో వచ్చి దెయ్యము మరి ఆ సంఖ్యను, ఆ వ్యక్తుల్ని తినేసాడు పట్టుకుని. అయితే వింటున్నారా? హల్లెలూయా. అయితే ఏం జరిగింది? ఇక్కడ ప్రవక్తను పంపించాడు. యూదులకి హోషేయ ప్రవచనం ఉంది, నిజమేనా? 2 దినాలు అయిన తర్వాత వారు వచ్చేయాలంతే. హోషేయ ప్రవచనం ఉంది. ఇప్పుడు అన్య వధువుకి ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఎముకలు బతుకని చెప్పి ఒక ప్రవక్త లేడా? అన్నాడంటారా? వెళ్ళు, ఆ లోయలోకి వెళ్ళు, ఆ చీకట్లోకి వెళ్ళు, ఆ ప్రజల యొద్దకు వెళ్ళు, ప్రవచించు, వాక్యాన్ని ప్రకటించు, బ్రతకమని చెప్పు. మన కాలంలో ఒక హెచ్కేలు వచ్చాడు, మన కాలంలో ఒక ప్రవక్త వచ్చాడు, మన ఇండియా వచ్చాడు. వచ్చి ఏం చేస్తున్నాడు? ప్రవచిస్తున్నాడు. ఎవరు? ఆయన వధువు. 4 దశల్లో వచ్చినాయండి ఆ పురుగులు. మనకు తెలుసు కదండి. ఆ వధువు వృక్షాన్ని తినడానికి, ఆ వధువు మరి తినడానికి 4 దశల్లో ఆ పురుగులు వచ్చినాయి ప్రియులారా. గొంగళ పురుగు, పసర పురుగులు, ఇంకా చీడ పురుగులు, మిడతలు. గొంగళ పురుగులు వచ్చి ఏం చేసినాయి? సహవాసాన్ని తీసేసినాయి. ఆ సహవాసాన్ని తీసిపాడేసింది. అభ్యంతరాలు వచ్చేలా చేసేస్తున్నాయి. నువ్వంటే నాకు అర్థం అవుతలేదు, నేనంటే నీకు అర్థం అవుతలేదు. మళ్ళీ నిన్ను విడిచి నేను ఉండలేను, నన్ను విడిచి నువ్వు ఉండలేవు. మీకు అర్థం అవుతుందండి? కానీ అప్పుడప్పుడు మనకేంటంటే నువ్వేంటో నాకు అర్థం అవ్వకుండా, నన్ను నేనేంటో నీకు అర్థం అవ్వకుండా నేను కలిపి చేసేస్తుంది. ఎందుకు? అది గొంగళ పురుగు. అది ఆ తర్వాత ఏమొచ్చినాయి? పసర పురుగులు. అవి ఏం చేస్తున్నాయి? గొంగళ పురుగు వచ్చి ఫలాలు తినేసినాయి. ఇప్పుడు ఫలాలు తినేసినాయి. నీ లోపల ఆత్మఫలాలు ఉండాలి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, ఆశానిగ్రహము, ఇవన్నీ ఫలాలు ఉండాలి. పరిపూర్ణ మానవ స్వరూపం ఉన్నటువంటి ఆ గుణ లక్షణాలు నీ లోపల ఉండాలి. కానీ ఏం చేసింది? అది తినేసింది. ఆ తర్వాత ఆకులు తినేసింది. మరొక పురుగు వచ్చి సహవాసం దెబ్బ తినేస్తుంది. ఓ 10 నిమిషాలు కూర్చున్న తర్వాత అక్కడి నుంచి లేచి వేదాలు పెట్టుకునే పరిస్థితికి వచ్చేసింది. ఇది చాలా సంఘాల్లో ఇదే పరిస్థితి అండి. 10 నిమిషాలు నవ్వుతా కూర్చుంటారండి. అంత అయిపోయిన తర్వాత ఆ సహోదరుడు అలాంటి, ఈ సహోదరి ఇలాంటిది. ఎందుకు? అక్కడ పసర పురుగు. ఆ తర్వాత వచ్చింది చీడ పురుగు, మిడత వచ్చింది.
ఆకులు తినేసింది. చీడపురుగు వచ్చింది, ఏం చేస్తున్నది? పెరడు తినేస్తుందండి. ఇక అక్కడ ఉన్నటువంటి ఆ బలానంతా తినేస్తుంది. ఇంకోటి వచ్చింది, వేరులోకి వెళ్ళిపోతుంది. ఇక మొత్తం ఆ వధువు వృక్షం ముద్దయిపోయిందండి, నరకవేయబడింది ఆ వధువు వృక్షం. అయితే లోపల ఎక్కడో వేరు లోపల జీవం ఉన్నది. హల్లెలూయా. అది ఎండిపోయినట్టుగా కనపడుతుంది, అది ఎముకల్లా కనపడుతుంది. వింటున్నారా? అది ఎముకలా కనపడినా, అది ఎండిపోయినట్టు కనపడినా, అది చనిపోయినట్టు కనపడినా లోపల జీవం ఉంది. ఇప్పుడు యోబు ఏమన్నాడు? దెయ్యానికి కనపడుతుంది. దెయ్యానికి ఎలా కనపడుతుంది? చీకిపోయినట్టు కనపడుతుంది, ఎండిపోయినట్టు కనపడుతున్నాడు. అన్నాడు, నా ఎముకలతో దేవుని చూస్తాను. శరీరం చీకిపోయినా, నేను నశించిపోతా, కృషించిపోయినా, నా ఎముకలతో నేను దేవుని చూస్తాను. ఎముకలతో దేవుని చూడటం ఏంటండి? ఎముకే వధువు. హల్లెలూయా. ఈ వధువును రకరకాల పరిస్థితుల్లో తినేస్తున్నాడు దెయ్యం. సహవాసం దెబ్బతిందండి. ఒక్కోసారి నువ్వు ఎంత మంచి వ్యక్తివో, అసలు నీకు 10 రూపాయలు ఉన్నా రూపాయి ఇచ్చుకుని 9 రూపాయలు ఇచ్చేసే వ్యక్తివి. కానీ 9 రూపాయలు ఇచ్చేసిన తర్వాత కూడా నీకున్న చిన్న భేదానికి, నువ్వు చిన్నటువంటి కొంచెం 4 అటు ఇటు తిరిగిన దానికి నువ్వు తప్పుడు వ్యక్తిగా చూపిస్తుంది. కొన్నిసార్లు నీ నాలుక నీ వశంలో లేకుండా కొంచెం అటు ఇటు తిరుగుతుంది. దాన్ని స్ట్రైట్గా ఉండని చూడ నేర్చుకోండి. కొన్నిసార్లు అది ఏం చేస్తుంది? నీ లోపల మంచి ఫలాలు ఉంటాయి. నీ లోపల ప్రేమ అనే ఫలం ఉంది. నీ లోపల దీర్ఘశాంతం. అసలు ఎంతో ఓర్చుకుంటావో ఒకేసారి ఫైర్ అయిపోతావు. ఎందుకంటే అది వచ్చేసి నీ లోపల తినేస్తుంది. సహనం ఉంది నీ లోపల, దయదత్వం ఉంది, మంచితనం ఉంది, సాత్వికం ఉంది. ఇవన్నీ కొన్ని లక్షణాలు దైవం వచ్చే చేస్తుంది, మెల్లిగా తినేస్తుంది. చూసేవాడికి అందమైనటువంటి ఈ చెట్టు జీవ వృక్షంలో ఒక పాలి భాగమైనటువంటి ఈ వధువు వృక్షము తినివేయబడి ఎలా కనపడుతుంది? మొద్దులా కనపడుతుంది. ఫలాలతో తొలదూగవలసినటువంటి చెట్టు మొద్దులా కనపడుతుంది. ఇదంతా చెట్టు ప్రాబ్లం కాదు, ఆ పురుగులు తినేసినాయి. అయితే నరపుత్రుడా, ప్రవచన వ్యక్తి మాట్లాడు. స్పోకెన్ వర్డ్, పలుకుబడిన మాటతో దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ ఆ వధువును మరలా పునరుద్ధరించాలి. హల్లెలూయా. ఇప్పుడు ఆ వధువు వృక్షం పునరుద్ధరించబడాలి. ఇప్పుడు యెహెజ్కేలు ఎండిపోయిన ఎముకల దగ్గరికి వచ్చాడు అంటున్నారా? ఇప్పుడు కాపరి మీ వద్దకు వచ్చాడు. ఇప్పుడు సంఘము కొన్నిసార్లు ఎండిపోయిన స్థితిలోకి వచ్చేస్తుందా లేదా? ఎవరు ఎముకలు బతికిస్తున్నాడు? కాపర్ అంటే కాపర్ కాదు, కాపర్లో ఉన్న పరిశుద్ధాత్మ. హల్లెలూయా. కొన్నిసార్లు కొన్ని చోట్ల ఎలా ఉంటుందంటే, ఆ గొర్రె బొచ్చంతా తీసేసుకుని దాన్ని కొవ్వంతా తినేసి దాన్ని మొక్కలు చేసి మళ్ళీ ఇంకో గొర్రెతో తినేద్దారని చూసి, అయితే నిజమైన కాపర్ అలా చేయడు. దానికి తగిన వేళ ఆహారం పెడతాడు. ఒకవేళ మరి దాన్ని ఏం చేస్తాడంటే మెళ్ళ మీద ఎత్తుకుంటాడు. దేవుని పిల్ల అది గాయపడితే తేనె పోస్తాడు. హల్లెలూయా. తేనె నాకిస్తాడు దాని చేత. మరి ఖచ్చితంగా దాని పట్ల శ్రద్ధ వహిస్తాడు, దాన్ని కాపాడుకుంటాడు. అలాగా మన ప్రధాన కాపరి మిమ్మల్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. ఎంతమందిని కాపాడుతున్నాడు? లేకపోతే ఇప్పటికే నువ్వు నశించిపోవాలి, ఇప్పటికే నువ్వు పాపంలో పడిపోవాలి, ఇప్పటికే మీ కుటుంబాలు చనిపోవాలి. ఎంతమందికి అర్థమవుతుంది? ఎవరో ఒక వ్యక్తిని పంపించండి దగ్గరికి. రాహాబ్ అప్పుడు దాకా అనుకుంటుంది, ఇక నా జీవితంలో నేను తిరిగి తప్పు చేశాను, నా పని అయిపోయింది, నా వయసు ఇక్కడే అయిపోతుంది. ఆ విత్తనం మొర పెడుతుందండి, ఏడుస్తుంది. ఈ తప్పుడు జీవితమే జీవించినా నేను ఎప్పుడు కూడా, ఇలాగే సంపాదించుకోనా, ఇలాగే జీవించినా, ఇక నాకు విడుదల లేదా? హల్లెలూయా. అప్పుడు ఆ ఎముక కొరకు ఒక వ్యక్తి వచ్చాడు. హల్లెలూయా. ఆ సల్మాన్ వచ్చాడు. అతను ఆ సల్మాన్ రాకముందు ఒక ఇద్దరు వర్తమానికులు వెళ్ళారు అక్కడికి. ఇప్పుడు గుర్రం మీద సల్మాన్ వచ్చాడు. ఆమెను చూశాడు. హల్లెలూయా. నువ్వు నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసము. వేసిన ఎవరు వివాహం చేసుకుంటారండి? ఇప్పుడు గాడ్ బ్లెస్ యు, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. వాళ్ళు ఎక్కడున్నా స్పందిస్తున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అతను ఎలాగా వేసిన పెళ్లి చేసుకుంటాడు? మీకు అర్థమైందండి? నిజంగా అనుకోండి,
ఆవిడ వేశ్య అని చెప్పడానికి ఎవడున్నాడు అక్కడ? దేవునికి స్తోత్రం కలుగుగాక. సాక్ష్యాలు లేకుండా చేసి పడేశాడు. ఇప్పుడు నువ్వు తాగావు, తప్పు చేసావు, తిరిగావు, లేకపోతే అలా చేసావు, ఇలా చేసావని దెయ్యం నీ మీద నేరారోపణ చేస్తాకే ఏ శత్రువుని లేకుండా దేవుడు చేస్తాడు. నీకు అర్థమైందండి? ఇప్పుడు ఆవిడ వేశ్య. ఇప్పుడు వివాహం చేసుకున్నప్పుడు ఏమంటారండి? మరి ఎవరైనా ఏమైనా ఆక్షేపాలు ఉంటే ఇది వివాహం సరైనది కాదని ఎవరైనా నిరూపించగలిగితే ఇప్పుడే చెప్పండి, లేకపోతే ఎప్పటికే మౌనం పొందారంటే ఎవడో లేడు అక్కడ. ఒక వ్యతిరేకమైన సాక్ష్యం కూడా లేకుండా దేవుడు చేసి పడేశాడు. ఇప్పుడు సల్మాన్ వివాహం చేసుకుంటున్నాడు. అప్పుడు అన్నాడు, నువ్వు నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసము, నీ చురాలునైన నన్ను నీ పక్కన చేర్చుకున్నందుకు దేవానికి స్తోత్రాలు. అప్పుడు అంటున్నాడు, నువ్వు తప్పుడు వ్యక్తి అయినా నిన్ను నేను మార్చేసుకున్నాను, నీ లోపల నుంచి క్రీస్తు రాబోతున్నాడు. హల్లెలూయా. నీ లోపల నుంచి గొప్ప వ్యక్తి రాబోతున్నాడు. ఆ యొక్క మరి సల్మాన్ లోంచి బోయాజు వచ్చాడు, బోయాజు నుంచి యెషై వచ్చాడు, యెషై నుంచి దావీదు వచ్చాడు, దావీదు నుంచి సొలొమోను వచ్చాడు, సొలొమోను సంతతిలోంచి యేసేపు, యేసేపు నుంచి మా యేసుక్రీస్తు వచ్చాడు. ఎలాంటి జీవితం ఇచ్చాడు? ఎండిపోయాం మేము. ఇంతేనేమో జీవితం. ఒకవేళ ఆ ఎముకలకు కానీ మాటలు వచ్చి ఉంటే, మాటలు కాదండి, మాటలు వచ్చి ఉంటే ఏమని మాట్లాడుకుంటే, సహోదర మన పరిస్థితి ఇంతే, ఏమండి ఇంతే నా పరిస్థితి, అయ్యో మనం ఇలాగే ఉంటాం, ఇంకా ఇక్కడికి వచ్చి మనల్ని బాగు చేసేవాళ్ళు ఎవరు లేరుక, మనం నశించిపోవడమే, ఇలా మట్టిలో కలిసిపోవడమే. ఒకవేళ మాటలు వచ్చి ఉంటే ఆ రీతిగా మాట్లాడుకొని ఉండొచ్చు. నువ్వు తెలియకేదో పొరపాటులో పడిపోయావు, తెలియకేదో పాపంలో పడిపోయావు, నిన్ను విడిపించే వాళ్ళు ఎవరు లేరు, ఇక ఇంతే నా జీవితము. వర్తమానికుడు రాడా? హల్లెలూయా. ఇక్కడికి వచ్చి వాక్యాన్ని ప్రకటించే ఒక వ్యక్తి లేడా? నా జీవితాన్ని మంచిగా మార్చే ఒక వ్యక్తి లేడా? నశించిపోతున్న నా జీవితాన్ని సరిగా అందంగా తీర్చిదిద్దగలే ఒక వ్యక్తి లేడా? హల్లెలూయా. దేవుడే అపాయింట్ చేశాడు మన కాలపు ప్రవక్తని, దేవుడే అపాయింట్ చేశాడు ఒక కాపర్ని. హల్లెలూయా. నశించిపోతున్న నిన్ను, పాడైపోతున్న నిన్ను, ఎముకల గుడిగా ఉన్న నిన్ను, లోయలో ఉన్న నిన్ను నీ దగ్గరికి దేవుడు ఒక వాక్యాన్ని పంపించాడు. హల్లెలూయా. నరపుత్రుడా ప్రవచించు, పలుకు. ఇప్పుడు అతడు ఎముకల్లో లోయ దిగాలంటే కష్టమా కాదండి? ఇప్పుడు ఈ సేవకుడు ఏం చేయాలంటే వినాలి జాగ్రత్తగా, వారున్న స్థితిలోకి వెళ్ళిపోవాలండి. ఆ ఎముకల కష్టాల్లోకి ఇతను వెళ్ళిపోవాలి, ఆ భయంకరమైన దుర్గంధంలోకి ఇతడు వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇతడు నిజమైన కాపరు గనక, నిజమైన దేవుని కుమారుడు గనక వారి స్థితిలోకి వెళ్ళిపోయాడు. వారి కష్టం తనదిగా భావించాడు, ఇతనికి ఏం బాధ కాగట్లేదు, లోపలికి వెళ్ళిపోయాడు. దేవుడు ఇప్పుడు అలాగే వచ్చాడు. నీ బాధలోకి ఆయన బాధ వచ్చేసింది. అంటే ఆయన బాధ అంటే నీ బాధ ఆయన బాధగా తీసుకున్నాడు, నీ నొప్పి ఆయన నొప్పిగా భరించాడు. ఇప్పుడు ప్రవచిస్తున్నాడు. అక్కడ ఏజ్కేల్ ఏం చేస్తున్నాడు చెప్పండి? ప్రవచిస్తున్నాడు. చదవండి చదవండి చదవండి. అందుకు ఆయన ప్రవచనం ఎత్తి ఎండిపోయిన, కొంచెం ముందుకు చదవండి. అప్పుడు నేను ప్రవచనం ఎత్తి ఎన్నో వచ్చు, 7వ వచనం. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా ఏమొస్తుంది అక్కడ? ఇప్పుడు ఎముకలన్నీ అద్దుకోవాలంటే అక్కడ ఏముండాలి చెప్పండి? శబ్దము. 7 ఉరుములు వాటి వాటి శబ్దములు పలకాలి. అప్పుడే ఎముకలన్నీ అద్దుకుంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. గడగడమని శబ్దం వచ్చింది. అప్పుడు ఎముకలు దేవునికి మహిమ కలుగును గాక. ఇవి అప్పుడు దాకా భేదాలతోనూ, కష్టాలతోనూ, ఇబ్బందులతోనూ నేనేం మాట్లాడతాను, నేనేం చేస్తాను, నేనే మాట్లాడతలేదు, పక్కన పెట్టేస్తాను, వద్దు బాబు అతను మొహం చూసి రాకొచ్చాను, పక్కన పెట్టి ఉంది, అవి ఆవిడ మంచిది కాదు, అతను మంచోడు కాదు. ఇవన్నీ డిఫరెంట్గా
గ్యాప్ వచ్చేసి ఉన్నాయండి. ఎప్పుడైతే శబ్దం వచ్చిందో ఒకదానికి ఒకటి అతుక్కుంటున్నాయంటండి. హల్లెలూయా. ఇప్పుడు ఎముకలన్నీ వాక్యం వచ్చినప్పుడు అతుక్కుంటాయా లేదా? ఇప్పుడు వధువంతా ఐక్యమవుతుందా లేదా? ఈ చివరి దినాల్లో కూడా ఇప్పుడు ఈ సమయంలో అందరూ చిన్నగా మరి కొంతమంది సేవకులు, కొంతమంది సంఘాలు మరి డిఫరెంట్గా వేరుగా ఉన్నట్టు కనబడ్డాయి. కానీ ఒక దినాన్న మరి వధువు అయితే ఖచ్చితంగా ఐక్యమవుతుంది. హల్లెలూయా. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వధువు అంతా ఒక దినాన్న ఐక్యమవబోతుంది. నేను చూస్తుండగా ఫస్ట్ ఏమొచ్చింది చెప్పండి? నరములు. నీతీకరణ ఏమొచ్చిందంట? నరములు వచ్చిందంటే ఫస్ట్ లోదర బోధ వచ్చింది. లోదర బోధ ఏం తీసుకొచ్చింది? నరాలని తీసుకొచ్చింది. ఎంతమందికి అర్థమవుతుంది? లోదర బోధ ఏం తీసుకొచ్చింది? నరాలంటే నీతీకరణ. పోపుల పెత్తనం చెల్లదు. మరి ఇలా తప్పు చేస్తున్నారని 99 తప్పులు వెస్ట్ జర్మనీలో ఆ యొక్క క్యాథలిక్ మందిరాన్ని కొట్టేసి బయటకు వచ్చేసాడు అతను, మార్టిన్ లూథర్. నరములే వచ్చినాయి. ఆ తర్వాత ఏమొచ్చింది? మాంసం వచ్చిందంట. ఇది ఎవరు వర్తమానం? ఇది వెస్లీ వర్తమానం. ఇది దేవునికి స్తోత్రం కలుగును గాక. వెస్లీ వర్తమానం వచ్చింది మనకి. అతను ఏం చేశాడు? బాప్తిస్మం అంటే చిలకరింపు కాదు. ఎందుకంటే బాప్తిస్మం అనే మాటకి ముంచును లేక పాతి పెట్టుము. అది ఎక్కడ వాడది? గ్రీకు వాడది. బాప్టైజో అనే గ్రీకు పదము నుండి బాప్తిస్మం అనే మాట వచ్చింది కనుక ఇప్పుడు ఖచ్చితంగా ముంచుడు బాప్తిస్మే తీసుకోవాలి. చిలకరింపు బాప్తిస్మం తప్పని వచ్చినటువంటి మాంసం యొక్క వర్తమానమే జాన్ వెస్లీ వర్తమానం. అన్నీ ఒకేసారి వచ్చేది చెప్పండి. నరములు వచ్చినాయి ఫస్ట్, అది లూథర్ వర్తమానం. మాంసం వచ్చింది, అది వెస్లీ వర్తమానం. ఆ తర్వాత ఏమొచ్చింది చెప్పండి? చర్మం. పెంతెకొస్తు వర్తమానం. ఇది చర్మం వచ్చేగానే నడిచేత్తం లేదంటే ఎముకలు జీవం రావాలి, అసలు రావాలి, ఇవి 7వ ముద్ర రావాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వధువు లేవాలి, లెక్కించలేని సైన్యంగా నిలబడాలి. అక్కడ ఏమొచ్చింది? అక్కడ మాంసం వచ్చింది, చర్మం వచ్చింది. చూడగానే ఎలా కనపడుతుంది? నరాలు, మాంసం, చర్మం రాగానే మనిషిలో కనపడతాం లేదా? బాగానే కనపడిపోతారు. అయిపోయిందా? కానీ కదలలేదు. పెంతెకొస్తు వర్తమానం కూడా అలాగే అయిపోయిందండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్న పెంతెకొస్తు సంఘాల గురించి మనం ఎప్పుడు మాట్లాడుకోవట్లేదు. మరి ఎందుకంటే ఆ రోజు అసూజా వీధిలో మరి పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది. కాలిఫోర్నియా రాష్ట్రము లాస్ ఏంజల్స్ పట్టణం అసూజా వీధిలో ఆ పెంతెకొస్తు ఉద్యమం వచ్చిందండి. ఆ తర్వాత అది చల్లారిపోయింది. అదేంటది? చర్మం యొక్క వర్తమానం. అది భాషలు మాట్లాడారు, కొన్ని స్వస్థతలు చేశారు, కొన్ని అద్భుతాలు చేశారు, కొన్ని సూచక్రియలు చేశారు, ఎగిరారు, కింద పడ్డారు. ఇప్పుడు దాకా పెంతెకొస్తు సంఘాలు అలాగే అయిపోయినాయి. నువ్వు సంఘానికి వెళ్ళు, నీ దవడ వాసిపోద్దాం. ఎందుకంటే కిందకి మీదకి మాస్టర్ గారు స్పీడ్గా డ్రమ్ కొట్టారు. స్పీడ్గా పరిశుద్ధాత్మ దిగి రమ్ము మాపై వరములతో మమ్ము వెలిగించు. మా మారు మనసులో ఎవడో డ్రమ్ము కొట్టేస్తారు. అక్కడ స్పీడ్గా డ్రమ్ము కొట్టేస్తుంటే అక్కడ ఈ మారు మనసులో డ్రమ్ము కొడుతుంటే వాళ్ళు ఎగిరెత్తుంటే నవ్వుతూ ఉంటాడు. అక్కడ నవ్వుకుంటారు. ఏమన్నా ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటూ ఉంటారు. అక్కడ పరిశుద్ధాత్మ వచ్చిందా? పరిశుద్ధాత్మ వచ్చి మళ్ళీ సినిమా పాటలు పాడమందా? పరిశుద్ధాత్మ వచ్చి మళ్ళీ టీవీలు చూడమందా? పరిశుద్ధాత్మ వచ్చి మళ్ళీ తప్పు కార్యాలు చేయమందా? చర్మం వచ్చిందంతే, ఇంకా ఫుల్నెస్ రాలేదు, పూర్తిగా రాలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. పూర్తిగా రావాలంటే ఏమి రావాలి? జీవం రావాలి. హల్లెలూయా. అది నడవాలంటే, అది నిలబడాలంటే, అది దేవుని కొరకు సాక్షిగా నిలబడాలంటే పూర్తిగా జీవం రావాలి. లూథర్ వర్తమానం ఏమి తీసుకొచ్చింది? నరములు తీసుకొచ్చింది. అంటే కొన్ని నీతీకరణ తీసుకొచ్చింది. వెస్లీ వర్తమానం మాంసం తీసుకొచ్చింది, శుద్ధీకరణ తీసుకొచ్చింది. పెంతెకొస్తు వరముల పునరుద్ధరణ తీసుకొచ్చింది. అయితే మన కాలంలో అసలైన వర్తమానం వచ్చింది. ఇదే జీవమైనది. మన కాలంలోనే వాక్యం అంతా తెరవబడింది. మన కాలంలోనే ముద్రలు తెరవబడ్డాయి. హల్లెలూయా. ఇప్పుడు వధువు కొరకు ఏం తెరవబడింది? 7వ ముద్ర తెరవబడింది. 3వ ఇడుపు పరిచర్య జరిగింది. ఇప్పుడు దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఏమొచ్చింది? మన కాలంలో జీవం వచ్చింది. నరములు
మాంసము, చర్మము, ఆ తర్వాత జీవం వచ్చింది. ఇప్పుడు జీవం బయటకు వచ్చిన కాలం ఇది. హల్లెలూయా. ఇప్పుడు ఆ ఎముకలు ఏమైనా లెక్కింప సఖ్యము కాని సైన్యంగా అయిపోయింది. చదవండి. అయితే లేకపోయిను. అప్పుడు ఆయన నరపుత్రుడా జీవాత్మ వచ్చినట్లు పలుకు, ఆఫ్రికా వెళ్ళు, ఇండియా వెళ్ళు, ప్రపంచ దేశాలన్నీ వెళ్ళు, అక్కడికి వెళ్ళి జీవాత్మ వచ్చినట్లుగా ఆ ఎముకలకు పలుకు. ఎముకలకు తోడుగా ఉన్న మన జీవితాల్ని, హల్లెలూయా, మరి నశించిపోయిన మన జీవితాలు, వాడైపోయిన మన జీవితాలకి ప్రవచన వాక్యం వచ్చింది. ప్రవచనం ఎవరు ప్రవచిస్తారు? ప్రవక్త. అంటే ప్రవక్త వాక్యం వచ్చింది. ప్రవక్త వాక్యమే ఈ ఎముకలు ఇరిగిపోకుండా కాపాడే వర్తమానం. అది ఏ వర్తమానం కాపాడదండి? సంఘ సంస్కర్తల వర్తమానం కాదండి, బిషప్పుల వర్తమానం కాదండి, పోపుల వర్తమానం కాదండి. ప్రవక్త వర్తమానమే జీవాన్ని తీసుకొస్తారు. అప్పుడు ఏం జరిగింది వారికి? జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి, ఎందుకంటే 4 దశలుగా పురుగులు వచ్చినాయి కదా. ఇప్పుడు ఏం చేశాడు దేవుడు? దాన్ని కాపాడుకోవడానికి నలుదిక్కుల నుంచి జీవం తీసుకొచ్చాడు. మరి ఏం 4 జీవులు వచ్చినాయి. హల్లెలూయా. మొదటి జీవి సింహం వంటిది. రెండవ జీవి ఇక్కడ కనపడుతున్నాయి, కెమెరాలో కనపడుతున్నాయి చూడండి. మొదటి జీవి ఏంటి? సింహము. రెండవ జీవి ఎద్దు వంటిది. మూడవ జీవి మనుషుల ముఖం. 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు. దేవుడి స్తోత్రం కలుగును గాక. 4 దశలుగా అది తినేస్తే 4 జీవులు దేవుడు తీసుకొచ్చి ప్రకటన గ్రంథం ప్రకారంగా ఈ వధువుని ఏం చేశాడు? ఆమె లోపలికి జీవాత్మను తీసుకొచ్చాడు. వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడుము. నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోకి వచ్చెను. వారు సజీవులే. దేర్ ఇస్ నో డెత్. అక్కడ మరణం లేదు. ఇక ఇప్పుడు వారు సజీవులయ్యారు. ఒక్క ఎముక నిరిగిపోయిందా? ఇడిపోయింది, పక్కకెళ్ళింది, తప్పుకుంది. అది ఎక్కడో చీకట్లో ఉంది, అది ఎక్కడో లోయలో ఉంది, కానీ విరిగిపోలేదు. ఇప్పుడు ఒక్క ఎముక కూడా విరిగిపోకుండా అవన్నీ మరి అతికించబడ్డాయి, ఒకదానితో ఒకటి కలిసిపోయినాయి. ఇప్పుడు నరములు, మాంసము, చర్మము, ఇప్పుడు జీవాత్మ వచ్చింది. జీవాత్మ వచ్చిక సజీవులే లేచి లెక్కింప సఖ్యము కాని మహాసైన్యమై నిలిచిరి. ఇప్పుడు వధువే ఆ మహాసైన్యము. ఆ తెల్లని గుర్రం మీద ఆయన వెళుతున్నప్పుడు ప్రియమైన దేవుని పిల్లారా, ఆ వెనకాల ఈ వధువు మహాసైన్యం వెళ్ళబోతుంది. ప్రభుత్వం చూస్తున్నాడు కదండి. ఏంటి? ఆ కవాతు చేసి నడిచి వస్తున్నటువంటి ఆ ప్రజలు, దేవుని స్తోత్రం కలుగును గాక. వారు ఎలా ఉన్నారు? సైన్యము. లెక్కింపజేయని సఖ్యము గారి సైన్యం అది. హల్లెలూయా. ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మరి సంఘకాలంలో ఉన్నటువంటి మరి ప్రతి కాలంలో ఉన్నటువంటి వధువు అక్కడ లేచి నిలబడి లెక్కింప సఖ్యము కానీ సైన్యంగా మారిపోయింది ఇప్పుడు. అందుకే ఏమన్నాడు? పస్కా పశువు పస్కా బలిని ఆచరించినప్పుడు గొర్రె పిల్ల ఎముక ఎవరు వద్దయ్యా, ఈమెకేం చేసుకుంటాడు ఆయన? గొర్రె పిల్ల ఎముకని విరవకు. అలాగే కీర్తనకారుడు అన్నాడు, నా ఎముకల్లో ఒకటి విరవకూడదు. ప్రభువైన యేసుక్రీస్తు గురించి ఆ ప్రవచనం ఉంది అక్కడ. అందుకే అన్నాడు, నా వీపుని చేర్చండి, పక్కన చేర్చండి, ఉమ్ములు వేయండి, గడ్డాన్ని పట్టుకుని పెరకండి, ముళ్ళ కిరీటం పెట్టండి, కళ్ళ మీద కంటే వచ్చేసేలాగా ఎముకలు జోలికెత్తాడు. హల్లెలూయా. మీకు అర్థమైందా? ఇప్పుడు ఎలాంటి పనిష్మెంట్ అయినా పెట్టి ప్రభువా నాకు నా ఎముక జోలికి వెళ్ళను, అవ్వా నీకేం పర్లేదు, నేను ఉన్నాను. హల్లెలూయా. చేసి చాలా పెద్ద తప్పే, నేనున్నాను. ఎందుకంటే మరి ఏమన్నాడు? పాడాడు కదా పద్యమెత్తి, పద్యం పాడినట్టు పాడాడు కదా, నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో. పెళ్లి చేసుకుంటే మరి అలాగే ఉంటుంది. నువ్వు లేకపోతే నేను లేను, నేను లేకపోతే నువ్వు లేవు. కొంతకాలానికే ఉంటే నువ్వన్నా ఉండు, లేకపోతే నేనన్నా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగుగా. పద్యాలు పాడినట్టు ఉండదు.
తప్పదు, ఎముకలతో పడాలి కొంత. ఇప్పుడు ఆ ఎముకలు ఇరిగిపోవడానికి ఇష్టపడ్డ ప్రభువైన యేసుక్రీస్తు. భౌతికంగా నీ భార్య పట్ల నీకు అంత శ్రద్ధ ఉంటే మరి దేవుడు శ్రద్ధ కలిగి ఉండడా? ఆ ఎముకలు ఇరిచేనిస్తాడా? అందుకే అన్నాడు, నువ్వేం చేసుకుంటావు చేసుకో. ఇప్పుడు ఎముకలు ఇరిచేస్తారేమని అప్పటికే చచ్చిపోడండి. అర్థమవుతుందండి? ముందుగానే కనుక ఆయన చనిపోకుండా ఉంటే ఎముకలు ఇరుతురండి, కాళ్ళు ఇరిచేస్తారండి. అయితే ఆ ఎముకలు ఎరవబడకూడదని బైబిల్లో రాయబడింది. అది తన వధువు అని అర్థమైపోయింది. ఆయన తెలుసు కనుకనే వెరవకుండానే చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఎముకలు ఇరిసేది ఏమీ లేదు. ఒకడు సుత్తి పట్టుకుని వచ్చాడంట ఎముకల మీద కొట్టడానికి. హల్లెలూయా. సుత్తి పట్టుకుని వస్తే ఆపేయమన్నాడు దేవుడు. వాడికి ఆ ప్రేరణ తీసి పడేశాడు. ఎందుకంటే కలవరగిరిలో ఆయన తల వచ్చి చనిపోయాడు తన వధువు కొరకు. ఇక ఒక్క ఎముక కూడా విరవబడడానికి వీల్లేదు. ఇప్పుడు గ్రంథంలో రాయబడిన ఒక్క వ్యక్తి కూడా నశించుకోవడానికి వీల్లేదు. తాత్కాలిక నీ భర్త రాకపోయినా, తాత్కాలిక నీ కుమారుడు రాకపోయినా, తాత్కాలిక నీ తల్లి రాకపోయినా అది ఎముకైతే వచ్చి తీరుతారు. హల్లెలూయా. అది ఎముకైతే నశించుకోవడానికి వీల్లేదు. అది నీ బంధువైనా, అది నీ స్నేహితుడైనా, ఎవరైనా అది ఆయన ఎముకైతే నువ్వు ప్రార్థన చేయి, నువ్వు కన్నీరు గార్చు. ఆయనకి ఉంది ఆలోచన, ఒక్క ఎముక కూడా విరవబడకూడదు. రోజు నన్ను ఎన్నుకున్నాడు. ప్రవక్త అంటాడు, అమెరికా అధ్యక్షుని ఎన్నుకున్న తర్వాత దింపేయడానికి లేదంటాడు. నిజమేనా? ఒక దేశ అధ్యక్షుడిని ఎన్నుకున్న తర్వాత దింపేయడానికి లేకపోతే నిన్ను ఎన్నుకున్న తర్వాత నేను పక్కకు పెట్టేయడానికి ఆయన ఎలా కుదురుతుంది? ఆయన నిన్ను దిక్కు పెట్టేశాడు, చెరిపేయడానికి లేదు. ఎక్కడ పెట్టాడు? పర్సనల్ అకౌంట్లో పెట్టాడు. గొర్రె పిల్ల జీవగ్రంథంలో నీ పేర్లు పెట్టాడు. ఇంకా అక్కడి నుంచి ఎవరు తీసేయడానికి లేదు. అందుకంటే ఒక్క ఎముక కూడా విరవబడడానికి లేదు. ఎందుకంటే నువ్వు ఆయన వధువు కనుక. ఎంతమందికి ఈరోజు సంతోషంగా ఉంది? నిన్ను బద్దలు చేయడానికి, సంఘాన్ని బద్దలు చేయడానికి, కుటుంబాన్ని బద్దలు చేయడానికి, నీ జీవితాన్ని బద్దలు చేయడానికి దేవుడు నిన్ను ఎన్నుకోలేదు. ఆయన బద్దలయ్యాడు నీ కొరకు. ఆయన వీపు బద్దలైంది, ఆయన పక్క బద్దలైంది, ఆయన ముఖమంతా బద్దలైంది, ఆయన జీవితం అంతా మరి ఆ యొక్క భౌతికమైనటువంటి శరీరం బద్దలైంది, కానీ ఎముకను బద్దలు పట్టలేదు. ఎందుకంటే అది ఆయన భార్య. ఇప్పుడు ఆయన వధువు. నీవు ఎంత మిన్ను విరిగి మీద పడి శత్రువు వరద వలే రానివ్వండి, దానికి ఎదురుగా ధ్వజం వలే నిలబడతాడు. నిన్ను బద్దలు చేసుకోడు దేవుడు, నిన్ను నశించిపోనివాడు. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మనల్ని దీవించును గాక. షాలోమ్. దేవుడు